భవిష్యత్తుకు నేను భరోసాగా అంటూ మీకు భరోసా కల్పించడానికి విచ్చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అదృష్టం చేసుకుంది, విజయనగరం అదృష్టం చేసుకుంది. యువగళం ముగింపు సభ ఇక్కడే జరిగింది. మళ్లీ విడత యువగళం ముగింపు సభ ఇక్కడే జరుగుతోంది. యువత కోసం ప్రత్యేకంగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి యువత కోసం నేనున్న యువ గళమై ప్రతిధ్వనిస్తానని నారా లోకేష్ గారు మీకోసం మీ ప్రాంతానికి వచ్చారు. మీ సమస్యలపై నేను పోరాడుతున్నారు. అసెంబ్లీలో నేను గళం వినిపిస్తా ఉన్నారు. వారు మన మధ్యకు వచ్చేస్తున్నారు. మీరంతా సిద్ధంగా మీ ప్రశ్నలతో మీ భవిష్యత్తుకి ఏం కావాలో, ఉత్తరాంధ్రకి ఏం కావాలో అడగడానికి సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాం. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువత సమస్యలు తెలుసుకుని యువత కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా యువగళం రథసారథిగా నారా లోకేష్ గారు వేదిక మీదకి విచ్చేస్తున్నారు. వారిని గట్టిగా మీ కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. ఊరికే ఒక నాయకుడిని ఎన్నుకోకూడదు. ఆ నాయకుడు ఏమి చేస్తాడో, ఆ నాయకుడు ఎలాంటి భరోసా కల్పిస్తాడో తెలుసుకున్న తర్వాతే ఆ నాయకుడిని నమ్మాలి. అలాంటి నాయకుడిని నేనవుతానని లోకేష్ గారు వేదిక మీదకి వచ్చేస్తున్నారు. లోకేష్ గారికి ఆహ్వానం పలుకుదాం. ఉత్తరాంధ్ర తిరగబడ్డ నేల, విప్లవమై ఎగసిన నేల, చరిత్ర సృష్టించిన నేల, చైతన్యం కలిగిన నేల, గజ్జె కట్టి రాష్ట్రాన్ని ఉర్రూతలూగించిన నేల. లోకేష్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. రత్నాలు ఏమైపోయాయి? ఆనాడిచ్చిన హామీలు ఎక్కడ చచ్చాయి? ఎయిడెడ్ స్కూళ్లకు ఎసరెట్టి చదువును చంపారు. ఉద్యోగాలే లేకుండా యువతను పెంచారు. కొత్తగా లాగే కంపెనీ ఎవ్వరికీ పాపం, ఉన్నవి కూడా ఊడెగా ఎందుకు ఈ శాపం? యువతరం మన భవితకు బాటలు వేయగలం. నిప్పులు చెలికే కసితనం పెనుగు పెనలేపే యువగళం. పద పద పదమని యువతరం మన భవితకు బాటలు వేయగలం. నిప్పులు చెలికే కసితనం పెనుగు పెనలేపే యువగళం. సర్వజనుల సంక్షేమం కోసం దయచేసి అందరం కూర్చున్నాం. లోకేష్ గారు నేరుగా మీతో ఇంటరాక్ట్ అవుతారు. 3200 కిలోమీటర్ల పాదయాత్ర ఇదే విజయనగరంలో ముగించి ముగింపు సభ పెట్టి, ఇది ముగింపు కాదు నవశకానికి ఆరంభం అని, నవశకానికి
ఆరంభ శంఖం పూరించిన లోకేష్ గారు మళ్ళీ మలివిడత యువగళం యువకుల కోసం నేనేం చేస్తానో చెప్పడానికి, యువకులకు భరోసా కల్పించడానికి మళ్ళీ ఇదే విజయనగరానికి వచ్చారు, ఇదే ఉత్తరాంధ్రకు వచ్చారు. ఉత్తరాంధ్ర అదృష్టం చేసుకుందా? ఉత్తరాంధ్ర అదృష్టం చేసుకుందా? ఎగ్జాక్ట్లీ. కానీ ఉత్తరాంధ్రకి లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం. ఉత్తరాంధ్ర మొట్టమొదటిసారిగా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పుడు మొట్టమొదటిసారికి హుదూద్ తుఫాన్, ఆ తర్వాత తిత్లీ తుఫాన్. హుదూద్ తుఫాన్ లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే తిష్ట వేసి వారం రోజుల్లోనే మళ్ళీ ఆ తుఫాను బాధితులందరూ రెక్టిఫై అయ్యేలా, తుఫాను బాధితులందరూ కోలుకునేలా మొత్తం ప్రాంతాన్నంతా మళ్ళీ యాజ్ యూజువల్ చేశారు. సేమ్ టైం తిత్లీ తుఫాన్ లో కూడా మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఇక్కడే 5 రోజుల పాటు మందసలో నివాసం ఉండి బస చేసి దసరా పండుగ కూడా ఇక్కడే జరుపుకొని ఈ ప్రాంతంతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడికి వచ్చినటువంటి పరిశ్రమల గురించి ప్రత్యేకంగా లోకేష్ గారికి తెలుసు, వారు ప్రత్యేక చొరవ తీసుకొచ్చారు. కానీ బాధాకరం ఏంటంటే ఆ పరిశ్రమలేమి ఇప్పుడు లేవు. కానీ అలాంటి పరిశ్రమలు మా యువత కోసం వస్తాయా అనే ప్రశ్న మీలో ఉందా? ఇప్పుడు మీలో ఉందా? అయితే లోకేష్ గారు సమాధానాలు ఇస్తారు. 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువత సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ చైతన్యం కలిగిన ఉత్తరాంధ్ర, తిరగబడ్డ ఉత్తరాంధ్ర, ఎవరైనా అడ్డు తిరిగితే తిరగబడి తమ విజయాన్ని దక్కించుకున్న ఉత్తరాంధ్ర. ఏం పిల్లడు ఎళదాం వస్తావా? ఏం పిల్లో ఎళదాం వస్తావా? 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు, ఎళదాం వస్తావా? ఎలా వస్తాయో అడుగుదాం, వస్తావా? ఒకసారి లోకేష్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ప్రశ్నలన్నీ మీలో చాలా ప్రశ్నలు ఉన్నాయి లోకేష్ గారిని అడగడానికి. సేమ్ టైం ఇంకొన్ని ప్రశ్నలు ఇక్కడ యువగళం బాక్స్ లో లోకేష్ గారు ఇక్కడి నుంచి కూడా చాలా ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతకంటే ముందు ఉత్తరాంధ్రకి సంబంధించి పరిపూర్ణమైన సమగ్రమైన సమాచారం లోకేష్ గారికి ఉంది. లోకేష్ గారు ఉత్తరాంధ్ర సమస్యల మీద, ఉత్తరాంధ్రకు ఏం కావాలో, ఏం ఇస్తే భరోసా కలుగుతుందో అవన్నీ సమగ్రంగా లోకేష్ గారు నేను భరోసా ఇస్తా అంటూ వచ్చారు. వారి ఓపెనింగ్ రిమార్క్స్ తెలుసుకుందాం ఈ సభను ఉద్దేశించి. ఉత్తరాంధ్ర దద్దరలింది. యువగలం కాస్త యువ గర్జనగా మారింది. విజయనగరం యూత్ దెబ్బకి తాడేపల్లి కొంపలో టీవీలు పగులుతాం ఖాయం. రాజులు ఏలిన నేల విజయనగరం, విద్యానగరం ఉన్న నేల విజయనగరం, శ్రీ పైడి తల్లి అమ్మవారి దేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం. అమ్మగారి ఆశీస్సులు ఉన్నాయి. అసలు ఎండాకాలం లాగానే లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజు యువగలం సభ మనందరం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఒక బిల్డప్ బాబాయ్. ఏంటది? బిల్డప్ బాబాయ్. 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి ఖర్చు పెట్టి ఇప్పుడు ఏకంగా నువ్వే మా నమ్మకం అని బోర్డులు పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా మనం చూసాం. ఇప్పుడు మనందరం కూడా చూస్తున్నాం. ఆయన సొంత కుటుంబ సభ్యులని నమ్మట్లా, ఆయన పార్టీకి చెందిన నాయకుల కుటుంబ సభ్యులు వాళ్ళని నమ్మట్లా. మొన్నే చూసాం, హత్య రాజకీయాలు చేసిన మా అన్నని గెలిపించొద్దని జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి సునీత గారు చెప్పారు. ఇంతేకాదు, జగన్కి ఓటేస్తే మా కుటుంబానికి పడిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రాలకి పడుతుందని చిన్నమ్మ సౌభాగ్య గారు చెప్పారు. నిన్నగాక మొన్న మా అన్న ఒక ఊసరవల్లి లాంటి వ్యక్తి, ఆయన చెప్పే మాటలు నమ్మద్దని సొంత చెల్లి వైఎస్ షర్మిల గారు కూడా చెప్పారు.
ఇక్కడున్న తల్లులందరూ ఆలోచించాలి. ఇంట్లో ఉన్న సొంత చెల్లెలు నమ్మకపోతే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నమ్మాలి? ఎక్కడ హత్యలు జరుగుతాయని వైఎస్ విజయలక్ష్మి గారు కూడా అమెరికాకి వెళ్ళిపోయే పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారిని సొంత కుటుంబ సభ్యులు నమ్మట్లా. ఇంకా వైకాపా నాయకుల సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ నాయకులు నమ్మట్లా. అంబటి రాంబాబు గారు ఒక నీచుడు, దుర్మార్గుడు అని ఆయన సొంత అల్లుడు చెప్పే పరిస్థితి. ఇంకొక పక్కన సొంత కొడుక్కి న్యాయం చేయలేదని ముత్యాల్ నాయుడు వాళ్ళ కొడుకు ముత్యాల్ నాయుడునే నాకే న్యాయం చేయలేదు, ఇంకా ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చెప్పే పరిస్థితి. ఇంకా ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఏకంగా మీడియా మిత్రుల ముందరకు వచ్చి వైఎస్ జగన్ మా తండ్రిని వాడుకుంటున్నాడు, ఎన్నికల తర్వాత వదిలేస్తాడు, పాపం మా తండ్రి ఆ ట్రాప్ లో పడిపోయారని సొంత కూతురే చెప్పే పరిస్థితి. ఇంకా పక్క జిల్లా శ్రీకాకుళంలో ఒక వ్యక్తి ఉన్నాడు, దువ్వాడ శ్రీను. ఆ దువ్వాడ శ్రీను సొంత భార్య వాణి గారు రోడ్డెక్కి మా భర్తకి ఓటేయద్దు, మా భర్తని ఓడించండి అని ప్రజలు చెప్పే పరిస్థితి. అంటే వైకాపా పార్టీ నాయకుల సొంత కుటుంబ సభ్యులే నమ్మట్లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సభాముఖంగా 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించమంటున్నా. సొంత కుటుంబ సభ్యులే వాళ్ళు నమ్మపోతే ఇంకా మనం ఎలా వాళ్ళని నమ్మాలని? ఎన్నికల ముందల జగన్ అన్న వ్యక్తి ఊరూరు తిరిగాడు, పాదయాత్ర చేశాడు. ఆనాడు 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీలో మెడలు వంచుతా అన్నాడు. ఈ రోజు 31 మంది ఎంపీలు ఉన్నారు. ఢిల్లీ మెడలు వంచాడా? మన తరపున ఏనాడైనా పోరాడా? మనకు రావాల్సిన నిధుల గురించి ఏనాడైనా అడిగాడా? అమ్మా 31 మంది ఎంపీలు ఢిల్లీకి వెళ్లి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఏకంగా తాకట్టు పెట్టారు. ఒక ఎంపీ ఏకంగా జిప్పు తెరిచి మొత్తం చూపించాడు. ఇంకొక ఎంపీ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, సొంత బాబాయిని లేపేశాడే. పోలీసు వాళ్ళు వస్తే కర్నూలు ఆసుపత్రి లోపల దూరి దొంగ చాటుగా అక్కడ దాక్కున్నాడు. ఇంకా ఇంకొక ఎంపీ ఉన్నాడు, యూట్యూబ్ వీడియోలు చేస్తాడు, రీల్స్ చేస్తాడు, కానీ ఏనాడు ప్రజల గురించి అడగడు. దాని పక్కనే ఒక జిల్లా విశాఖపట్నం జిల్లా ఉంది, అక్కడ ఎంపీ ఉన్నవాడు సొంత భార్యని కొడుకుని వాళ్ళ పార్టీ నాయకులు కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం హైదరాబాద్కి పారిపోయింది. వీళ్ళందరికన్నా ఒక దొంగ ఉన్నాడండి, ఆ దొంగ పేరే విజయసాయి రెడ్డి తల్లి. గతంలో తండ్రిని అడ్డంగా పెట్టుకుని జగన్ అన్న వ్యక్తి డబ్బులు దొబ్బినప్పుడు అన్ని కేసుల్లో దగ్గరుండి నీట్ గా లెక్కలు రాసిన వ్యక్తి. ఇప్పుడు కూడా అదే విజయసాయి రెడ్డి విశాఖపట్నాన్ని పెద్ద ఎత్తున దోచేసి ఆ డబ్బుల లెక్కలు చూసే పనిలో బిజీగా ఉన్నారు. 31 మంది ఎంపీలుంటే ఢిల్లీని వణికించాలా, మనకు కావాల్సన్ని చేపించాలా, కానీ ఏనాడు పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఇవ్వండి, ఇది మాకు కావాలని పోరాడలేదు. తెలుగుదేశం పార్టీకి ఎంపీలు ఉన్నారు, పక్కనే టైగర్ ఒకడు ఉన్నాడు. టైగర్ పేరేంటి? రామ్మోహన్ నాయుడు. మన రాము వెళ్ళి పోరాడాడు, మాట్లాడాడు. గుంటూరు చెందిన ఇంకొక ఎంపీ ఉన్నారు జయదేవ్ గల్లా, ఆయన కూడా వెళ్ళి ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఇవ్వండి, ఈ పరిశ్రమలు తీసుకురండి, ఇక్కడ పెట్టుబడి పెట్టించండి అని పార్లమెంట్ సాక్షిగా మన తరపున మన కోసం పోరాడారు. ఈ రోజు నేను ఇక్కడికి వస్తుంటే బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో క్లిప్ నాకు వచ్చింది. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆయనకి వణుకు మొదలైంది అని. నిన్న ప్రధానమంత్రి గారు వచ్చి
ఆంధ్ర రాష్ట్రం ల్యాండ్ శాండ్ వైన్ మాఫియాకి అడ్డగా మారిపోయిందని చెప్పారు. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు ఏమీ మారలేదని చెప్పాడు. ఈ సభాముఖంగా అదే బొత్సకి నేను సవాల్ ఇస్తున్నా. బొత్స గారు, మీరు అసలు విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారు స్వామి? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు. అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 5,000 నుంచి 7,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సభాముఖంగా బొత్సాన్ని అడుగుతున్నా, ఏ పందికొక్కు ఆ డబ్బులంతా తింటున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ ధర 60 రూపాయలు. ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ ధర 180 రూపాయలు. బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు ఏ పందికొక్కు ప్రజల రక్తాలు తాగుతూ మా డబ్బులు దొబ్బుతున్నారు మాకు చెప్పండి. ఇంకా భూముల దగ్గరకు వస్తే కొత్త చట్టం తీసుకొచ్చారు తల్లి. దాని పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట, భూ హక్కుల చట్టం అంట. ఆ చట్టం చదివిన తర్వాత నాకు అర్థమైంది తల్లి, మన భూములు కొట్టేదానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారని. దాంట్లో మూడు విషయాలు మీకు చెప్తా. మొదటిది, మనం కష్టపడి భూములు కొనుక్కున్నాం. లేదంటే మన తల్లిదండ్రులు మన కోసం భూములు కొన్నారు. లేదంటే మన తాత ముత్తాత వాళ్ళు కొనుక్కున్న భూములు మనకు వస్తాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకే? ఆయన ఏమైనా సొంత భూమి ఇచ్చాడా? ఆయన జోబు నుంచి తీసి మనకి ఏమైనా ఇచ్చాడా తల్లి? ఆయన ఫోటో ఓకే, పోన్లే. ఆయనకి ఫోటోలు పిచ్చి తల్లి, బాగా పిచ్చి. ఎక్కడికి వెళ్ళినా రంగులేయాలా, ఎక్కడికి వెళ్ళినా ఆయన మొహం పెట్టాలా. పోన్లే, పట్టాల పైన ఆయన ఫోటో ఉంది, ఆయన కర్మ అనుకున్నా. దాని తర్వాత చట్టం చదివితే నిజం బయటకు వచ్చింది తల్లి. మన భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయి స్టాంప్ పేపర్ పైన. ఆ డాక్యుమెంట్లు ఆయన పెట్టుకుంటాడంట, జిరాక్స్ కాపీలు మనకి ఇస్తాడంట. ఓమో, ఇదేం అన్యాయం అనుకున్నా. దాని తర్వాత మూడో అంశం బయటపడింది. ఇద్దరి మధ్యన భూ తగాదా ఉంటే కోర్టుకెళ్లే హక్కు మనకి లేదంట. అధికారులే కూర్చుని తేల్చిపడేస్తారంట. ఇక్కడ బొత్స కుటుంబం చూసాం, ఉత్తరాంధ్రని క్యాన్సర్ గడ్డలాగా వదిలేస్తుంది. ఇంక ఇలాంటి నాయకుల ఆధ్వర్యంలో మన భూములు కలెక్టర్లు అడ్డంగా పెట్టుకుని దోచేసుకుంటారు తల్లి. అమ్మా, ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డని అంటున్నాడు తల్లి. మురిసిపోదమ్మా. ఎందుకంటున్నాడు నేను చెప్తా. రేపు అధికారంలోకి పొరపాటున వస్తే నేను నీ బిడ్డని కదా, నీ భూమి నాది, నాకు ఇచ్చే తల్లి అంటాడు. రెండు 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రంగా మన ప్రయాణం మొదలు పెట్టాం. సచివాలయం, అసెంబ్లీ అంతా హైదరాబాద్ లో ఉండే. ఆనాడు ఆ అసెంబ్లీ సాక్షిగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానని హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా 15 లక్షల కోట్ల పెట్టుబడి, 35 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పరిశ్రమలతో మన ఒప్పందం కుదుర్చుకున్నాం. మన 5 సంవత్సరాల్లో 44,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు, మన జిల్లాని కూడా పెద్ద ఎత్తున ఆనాడు అభివృద్ధి చేశాం. మీరందరూ ఆలోచించండి. తోటపల్లి ప్రాజెక్ట్ కి ఆనాడు 774 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ ని పూర్తి చేశాం. ఈ ప్రాజెక్ట్ ద్వారా 52,000 ఎకరాలకి సాగునీరు మన ప్రభుత్వం అందజేసింది. ఇంకా ఉత్తరాంధ్రకి సుజలా స్రవంతి పథకం ఆనాడు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఆ పథకాన్ని కూడా క్యాన్సిల్ చేసింది. సెంచూరియన్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఇంకో పక్కనే ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆనాడు భూసేకరణ చేసి హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ధీటుగా విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్ ఉండాలన్న లక్ష్యంతో ఆనాడు పనులు ప్రారంభించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2019లో ఒక్క అవకాశం,
ఒక్క అవకాశం మన మాయమాటికి మనందరం పడిపోయి మోసపోయాం. జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బాధితులు ఆంధ్ర రాష్ట్ర యువకులు. ఆనాడు ఆయన ఏం చెప్పాడు? వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మెగా డిఎస్సి అన్నాడు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. యువతను అడుగుతున్నా, ఒక్క పోస్ట్ అని ఇచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? తల్లి మీరు లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు చదివించారు. ఈ రోజు పిల్లలు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇంకొక హామీ ఇచ్చాడు. ప్రతి ఏడా కానిస్టేబుల్ పోస్టులు విడుదల చేస్తా, అన్ని ఫిల్ చేస్తా అన్నాడు. ఒక్క పోస్ట్ ఇచ్చాడా? లేదు. ఇంకింతే కాదు, స్టడీ సర్కిల్స్ రద్దు చేశారు. ఫీ రీయింబర్స్మెంట్ ని తప్పుదారి మళ్లించారు. పీజీ ఫీ రీయింబర్స్మెంట్ లేదు. నిరుపేద కుటుంబాల్లో చెందిన విద్యార్థులు విదేశాల్లో చదువుకునే దానికి ఆనాడు విదేశీ విద్య తీసుకొచ్చాం. ఆ విదేశీ విద్య కార్యక్రమం కూడా రద్దు చేశాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. అమర్ రాజా అన్న పరిశ్రమని వెంటాడి పక్క రాష్ట్రానికి పంపించేశారు. ఇంతేకాదు, విశాఖపట్నానికి రావాల్సిన లూలు హైదరాబాద్కి వెళ్ళిపోయింది. విశాఖపట్నంలో ఉన్న హెచ్ఎస్బిసి బ్యాంక్ సంబంధించిన ఐటీ విభాగం హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఉత్తరాంధ్రకి ఏం తెచ్చాడు తెలుసా జగన్? కోడిగుడ్డు తల్లి, కోడిగుడ్డు. మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రిని కంపెనీలు ఎప్పుడు తీసుకొస్తావయ్యా అని అడిగితే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు. అలాంటి వాళ్ళు అవసరమా? అలాంటి వాళ్ళు మనకు అవసరమా? అలాంటి ఐటీ మంత్రి మనకు అవసరమా? అందుకే ఈ సభాముఖంగా నిరుద్యోగ యువకులకు నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుంది. తల్లి సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ప్యూన్ నుంచి గ్రూప్స్ వరకు ప్రతి సంవత్సరం సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి పెండింగ్ పోస్టులన్నీ 5 సంవత్సరాలు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంతేకాదు, పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. అందుకే ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర యువతకి పిలిపిస్తున్నా, మేలుకో ఆంధ్రుడా. ఇంకెన్నాళ్ళని హైదరాబాద్ మన రాజధాని అనుకుంటాం? ఎన్నాళ్ళని ఉద్యోగాలు, ఉపాధి కోసం తెలంగాణ, కర్ణాటక, చెన్నై, ఒరిస్సాకి వెళ్తాం? మనకు పౌరుషం లేదా? ఆత్మవిశ్వాసం లేదా? మనం పోరాడలేమా? మన రాజధాని కట్టలేమా? ఉద్యోగాలు మనం తీసుకురాలేమా? మన ఓటు చాలా కీలకమైంది. మన ఓటు వల్ల మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక్కడ చాలా మంది మొదటిసారి ఓటేసే యువకులు ఉన్నారు. ఆలోచించండి. గత 5 సంవత్సరాలు మనం చాలా నష్టపోయాం. ఉద్యోగాలు, ఉపాధి లేక నష్టపోయాం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేయాలంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీలని గెలిపించాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాం. గతంలో కష్టపడ్డాం, పరిశ్రమలు తీసుకొచ్చాం, ఉద్యోగాలు, ఉపాధి కల్పించాం. మళ్ళీ అదే విధంగా ఉత్తరాంధ్రాని ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అమ్మా, విజయనగరం పట్టణాన్ని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది. ఆనాడు గోస్తాని చంపాతి నదిపై, అదే నది నుంచి విజయనగరం పట్టణానికి తాగునీరు మేము తీసుకొచ్చాం. ఇంకో పక్కన ఫ్లైఓవర్లు, రైల్ ఓవర్ బ్రిడ్జ్లు, అదే విధంగా డబుల్ లేన్ రోడ్లు, బైపాస్ రోడ్లు. ఇంకో పక్కన మహారాజా హాస్పిటల్ ని 300 పడకల హాస్పిటల్ తీర్చిదిద్దామేమి. అదే విధంగా నిరుపేద కుటుంబాలకి సొంత ఇల్లు కట్టించి అందజేసేదానికి పెద్ద ఎత్తున టిట్కో ఇల్లు కూడా కట్టించి అందజేసింది తెలుగుదేశం పార్టీ.
అమ్మా 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం అశోక్ గజపతి రాజు గారిని ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. అశోక్ గారు ఆయన మొత్తం జీవితం ప్రజల సేవ కోసం అంకితం చేసిన వ్యక్తి. గతంలో రాష్ట్ర మంత్రిగా, మొన్న కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు. ఆయనకి ఇచ్చే గుణం తప్ప చేయి జాపి తీసుకునే గుణం లేదు తల్లి. అలాంటి కుటుంబం పైన దాడి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏకంగా సింహాచలం ట్రస్ట్ బోర్డు నుంచి బయటికి గెంటేశారు. తరతరాలుగా ప్రజల కోసం వాడుతున్న భూములన్నీ కొట్టేసేదానికి విజయసాయి రెడ్డి బోత్స కుటుంబం ప్రయత్నించింది. అందుకే అమ్మా ఆలోచించండి. ఇప్పటికీ మనం చాలా నష్టపోయాం, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు నష్టపోకూడదు తల్లి. ఇప్పటికీ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అందరం కలిసికట్టుగా పోరాడాలి. మళ్ళీ విజయనగరం గడ్డపై పసుపు జెండా ఎగిరేయాలని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను పిలిపిస్తూ, తల్లి జగన్మోహన్ రెడ్డి గారు లాగా నేను పరదాలు కట్టుకుని తిరగను తల్లి. జగన్మోహన్ రెడ్డి లాగా ఊరికి వచ్చినప్పుడు చెట్టులు నేను కొట్టను తల్లి. నేనేనాడు తప్పు చేయలా. దమ్ము ధైర్యంగా ప్రజల ముందర నిలబడుతున్నా. 5 సంవత్సరాలు మేము కష్టపడి మీకు సేవ చేశాం. అందుకే నాకు భయం లేదు తల్లి. అందుకే నేను పరదాలు కట్టుకుని రాను తల్లి. అది నాకున్న చిత్తశుద్ధి. మీ తరపున పోరాడుతున్నందుకు నా పైన 24 కేసులు పెట్టారు తల్లి. నిన్న కూడా ఒక కేసు పెట్టారు తల్లి. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే భూ హక్కుల చట్టం వ్యతిరేకంగా నేను మాట్లాడినందుకు నా పైన, చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టారు తల్లి. బాబు గారి పైన ఇప్పుడు 24 కేసులు ఉన్నాయి తల్లి. నా పైన 24 కేసులున్నాయి. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. తల్లి బాంబులకే భయపడిన కుటుంబం మాది. జగన్ పెట్టే చిల్లర కేసులకు మేము భయపడతామా? జగన్ టైం అయిపోయింది నీదే. 13న ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను తరిమి కొట్టే రోజులు తొందరలో రాబోతున్నాయని ఈ సభాముఖం తెలుపుకుంటూ, ఇంకా మన పవన్ అన్న ఒక మంచి స్లోగన్ మనందరికి ఇచ్చారు. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఈ నినాదంతో వచ్చే ఎన్నికలు 13న బాయ్ బాయ్ వైసీపీ చెప్పాలని మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నా. అందరికీ నమస్కారం. డౌటే లేదు, యువతలో ఒక స్ఫూర్తి రగిలించారు నారా లోకేష్ గారు. యువగళం రథసారథి లోకేష్ గారు ఒక సత్సంకల్పంతో సత్కార్యం తలపెట్టినప్పుడు పంచభూతాలు కూడా సహకరిస్తాయని చెప్పడానికి విజయనగరంలో ఈ వాతావరణమే కారణం. మనం ఇన్ని రోజులు ఉడుకుతూ అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. కానీ ఈరోజు ప్రశాంత వాతావరణంలో వాళ్ళంతా మాకు ఎలాంటి భరోసా కల్పిస్తారు లోకేష్ గారు అని మీకోసం ఎదురు చూస్తూ వచ్చారు. వాళ్ళ దగ్గర చాలా ప్రశ్నలే ఉన్నాయి. ఇక్కడ మహాకవి గురజాడ గారు, మహాకవి శ్రీశ్రీ గారిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదే విశాఖపట్నానికి చెందినటువంటి శ్రీశ్రీ గారు, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి అంటే అభివృద్ధిలో నాయకులు మనల్ని ఆ స్థాయిలో పైకి తీసుకెళ్తారు అనేది ప్రజలంతా భావిస్తారు. కానీ ఉత్తరాంధ్ర వలసల్లో తోసుకుపోతూ పైకి పోతా ఉంది. ఎన్నో ఏళ్లుగా తిరగబడిన నేల, చైతన్యం కలిగిన నేల, ఉజ్వలమైన నేల అని చెప్పుకుంటాం. కానీ వలసలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతంగా ఇప్పటికీ చెప్పబడుతూనే ఉంది. కానీ ఈరోజు వాళ్ళందరూ మేము వెనుకబడిన వాళ్ళం కాదు, మా ప్రాంతంలో మేము ఉద్యోగాలు చేసుకుంటాం, మా ప్రాంతంలో మేము ఉంటాం, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం అంటూ మీ మీద భరోసాతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళ ప్రశ్నలన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. ఇటువైపు నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారా?
ఆ వెనక నుంచి ఇటువైపు. అంతకంటే ముందు మీరు ఇంతసేపు మాట్లాడిన తర్వాత నాకు ఒక ప్రశ్న వచ్చింది, చిన్న ప్రశ్నే. మీ ఆన్సర్ ఎంత పెద్దదో నాకైతే తెలియదు కానీ ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో ఉత్తరాంధ్రకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏమేం పరిశ్రమలు తీసుకొచ్చారో ఏం చేశారో మీరు చెప్పుకుంటూ వచ్చారు. ఒకవేళ 2019లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చి ఉంటే 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రం అభివృద్ధి ఎలా ఉండేది? 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అయిపోయి ఉండేది. అదాని డేటా సెంటర్స్ ఆనాడు గ్రౌండ్ అయ్యేది. ఈ రోజు 1,00,000 మంది ఒక ఐటీ రంగంలో విశాఖపట్నంలో ఒక్క కంపెనీలో పనిచేసే పరిస్థితి. అనేక కంపెనీలు లైనప్ చేశాం. అనేక పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం మారి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి అశోక్ గజపతి రాజు గారు లాంటి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టి కంపెనీలు ఇబ్బంది పెట్టారో వీళ్ళందరూ ఇంకా మాకు ఆంధ్ర రాష్ట్రం వద్దు, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి వెళ్ళిపోయారు. ఒక అమర్ రాజా పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన వల్ల 20,000 మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇట్లా లూలు వెళ్ళిపోయిన వల్ల దాదాపు ఇంకొక 20,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇట్లా ఒక్కొక్క పరిశ్రమ పోతే మా అంచనా ప్రకారం దాదాపు 20 లక్షల మందికి రావాల్సిన ఉద్యోగాలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువత కోల్పోయారు. మీరు అధికారంలో ఉండి ఉంటే ఈ యువత అంతా పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇదే ఉత్తరాంధ్రలో ఉండి ఇళ్ల దగ్గరే ఉంటూ వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటూ ఉద్యోగాలు చేసుకుని ఉండేవాళ్ళ? 100%, 100% ఆనాడు ఉత్తరాంధ్రని ఒక ఫార్మా హబ్ గా తీర్చిదిద్దాల లక్ష్యంతో ముందలకెళ్ళాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అందుకే ఎయిర్పోర్ట్ కి అంత పెద్ద ఎత్తున భూసేకరణ కూడా చేశాం. అందరు అడిగారు ఎయిర్పోర్ట్ కి అంత భూమి అవసరమా అని. అప్పుడు ఒకటే హైదరాబాద్ లో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి. ఈ రోజు ఆ ఎయిర్పోర్ట్ వల్ల హైదరాబాద్ ఎంత పెరుగుతుంది. అది మా కళ. ఆ ఒక్క భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్ర రూపురేఖలు మొత్తం మారుతాయి. ఆనాడు అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన నాయకత్వంలోనే ఆ ప్రాజెక్ట్ ముందరికెళ్ళింది. ఆయన నాయకత్వంలోనే ఆ భూసేకరణ జరిగింది. కానీ చూడండి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళా. జరిగిన శంకుస్థాపన ఈయన వంగలేక రాయి పైకి పిలిచి కొట్టి మళ్ళీ శంకుస్థాపన చేశాడు. చెప్పే కదా ఈయనకి మార్కెటింగ్ పిచ్ ఎక్కువ. అది ప్రాబ్లం. అది మనకున్న ఆంధ్ర రాష్ట్రకున్న ఇబ్బందికరమైన పరిస్థితి. రైట్. ఇక మీరు కూర్చోరు కదా ఎట్టి పరిస్థితుల్లో. నేను చాలా సభల్లో పాల్గొన్నప్పుడు కూర్చోమని రిక్వెస్ట్ చేశాను. బట్ నేను కూర్చోను, నేను తిరుగుతూనే ఉంటా. ఎవరు ప్రశ్నలు అడుగుతారో వాళ్ళందరికీ నేను నిల్చునే సమాధానాలు చెప్తా అంటూ ఉన్నారు. మొట్టమొదటి ప్రశ్న తీసుకుందాం లోకేష్ గారు. యువతలో నుంచి ఇటువైపు రైట్ సైడ్ నుంచి తీసుకుందాం. రైట్ సైడ్ నుంచి ఎవరు అడుగుతారు? మైక్ ఇచ్చారు. రైట్ సైడ్ నుంచి చెప్పు తమ్ముడు. రైట్. హలో చెప్పండి అన్నా. నమస్కారం అన్న. నా నమస్కారం. పేరు ప్రసాద్, విజయనగరం జిల్లా అన్న మాది. చెప్పు ప్రసాద్. నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ అన్న, బ్యాడ్మింటన్ ప్లేయర్ని. రీసెంట్ గా అయిన లోకల్ అయిన ప్రతి గేమ్ లో నేను విన్ అయ్యేవాడిని అన్న. రీసెంట్ సెలక్షన్స్ కూడా అయ్యాయి, అందులో సెలెక్ట్ అయ్యాను. నా గోల్ ఏంటంటే నేషనల్ స్టేట్ లెవెల్లో ఆడాలని నా గోల్ అన్న. కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ మాకు లేదు. అలాగే విజయనగరంలో చాలా మంది యువత స్పోర్ట్స్ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, కానీ ఎటువంటి సపోర్ట్ లేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నా. అలాగే చాలా యువత ఉంది విజయనగరంలో, చాలా టాలెంట్ పర్సన్స్ ఉన్నారన్న. మీరు స్పోర్ట్స్ మీద మంచి చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నానన్న. ఒకసారి మీరు చెప్పాలి. థ్యాంక్స్ అన్న. తమ్ముడు ఈరోజు చూస్తే అన్ని రంగాల్లో తెలుగు నంబర్ 1 ఉన్నారు ఎక్సెప్ట్ స్పోర్ట్స్. క్రికెట్ లో చూస్తే తెలుగు చాలా తక్కువ మంది ఉన్నారు. బ్యాడ్మింటన్ లో ఈ మధ్యన కొంతమంది బాగా పైకి వచ్చారు. గోపీచంద్ గారు ఆనాడు గోల్డ్ మెడల్ భారతదేశాన్ని గెలుచుకుని వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో భూమి ఇచ్చి ఈ రోజు ఒక అద్భుతమైన అకాడమీ గోపీచంద్ గారు కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి.
యువతకి మెరుగైన అవకాశాలు కల్పించే లక్ష్యంతో పనిచేశారు. అందుకే మీరు చూస్తే మినీ స్టేడియంలు కానీ ఇండోర్ స్టేడియంలు కానీ ఆనాడు మన ప్రభుత్వంలో కట్టింది. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పునరాసర కేంద్రంగా మారింది. నంద్యాలకు చెందిన ఒక వ్యక్తికి ఇచ్చాడబ్బా. ఆయన ఎప్పుడు టిక్ టాక్ యూట్యూబ్ వీడియోల్లో బిజీగా ఉంటాడు. ఆ వ్యక్తి ఏనాడు క్రీడాకారుల గురించి పట్టించుకోలే. కనీసం మనోళ్ళు నేషనల్ గేమ్స్కి వెళ్ళి ఆడడానికి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళకి కిట్స్ కూడా ఇవ్వాల. నేను ట్వీట్ పెట్టిన తర్వాత ఆ వ్యక్తి మేల్కొని కిట్లు ఇచ్చాడు. అంటే ఎంత అన్యాయంగా ఉందో చూడండి పరిస్థితి. ముఖ్యమంత్రి బాధ్యత కేవలం బటన్ నొక్కుతాం కాదు, ఒక విజన్ ఉండాలా. రాష్ట్రాన్ని ఎలా ముందలు తీసుకెళ్లాలి, పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, అన్ని రంగాల్లో తెలుగు నంబర్ 1 ఎలా తీసుకురావాలనేది ఆ విజన్ ఉండాలి. అది మన ముఖ్యమంత్రి గారికి లేదు. మన ముఖ్యమంత్రి గారు సగం చూపు ఎప్పుడు జైలు వైపే. వెళ్ళొచ్చాడు కదా, తప్పులు చేశాడు కదా, ఇప్పుడు కూడా తప్పులు చేశాడు కదా, అందుకే చూపు ఎప్పుడు జైలు వైపే ఉంటుంది. దానివల్ల మనం నష్టపోయాం. తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆనాడు ప్రారంభించిన మినీ స్టేడియం ఇండోర్ స్టేడియంస్ పూర్తి చేస్తాం. నియోజకవర్గ వారిగా లీగ్స్ ఏర్పాటు చేస్తాం. అక్కడ నుంచి డెఫినెట్లీ స్టేట్ లీగ్స్ కూడా ఏర్పాటు చేసి మిమ్మల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. క్రికెట్ లో కూడా తెలుగులో వచ్చే విధంగా మేము కష్టపడతామని ఈ సభాముఖం చెప్తున్నాం. దీనికి ఒక ఉదాహరణ మీ మంగళగిరి నుంచే మొదలు పెట్టినట్టున్నారు కదా, ఇప్పటి నుంచే. మాకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఉంది. ఓకే. మా మంగళగిరిలో ప్రతి గ్రామానికి వార్డుకి ఇప్పుడు ఒక క్రికెట్ టీం ఉంది. వాళ్ళకి క్రికెట్ కిట్స్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని కాదు, గత 3 సంవత్సరాలకి ఇస్తున్నాం. మేము లీగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఐపీఎల్ కన్నా ఎక్కువ మా మంగళగిరిలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ చూస్తారు. ఎంపీఎల్ అని పేరు పెట్టాను దానికి. ఓకే. సో అదే విధంగా ఆ ఎంపీఎల్ ని ఆదర్శంగా తీసుకుని అన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలనేది తెలుగుదేశం ఆలోచన. రైట్. ఇటువైపు నుంచి సిస్టర్స్ లో నుంచి ఒక ప్రశ్న తీసుకుందాం. ఎవరు మాట్లాడతారు, ఎవరు అడుగుతారు? రైట్. నా పేరు వనిత. వస్తున్నా తమ్ముడు, ఒక్క నిమిషం. లేడీస్ ఫస్ట్, జిల్లా. లేడీస్ ఫస్ట్. ఆగమ్మా, చెప్పమ్మా. హాయ్ అన్న, మాది విజయనగరం జిల్లా. నా దగ్గర పేరు వనిత. ఈనాడు మన రాష్ట్రానికి ఏ గతి పట్టిందంటే, ఏ రాష్ట్రానికి అడిగినా రాజధాని అంటే వాళ్ళు ఒక సమాధానం చెప్పుకుంటారు. అదే మనకు అడిగితే నోట్లో నుండి సమాధానం రాదు. ఆ గతి పట్టించాడు మనకి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. మనకి రాష్ట్రం విభజన అయ్యిందన్నా 10 సంవత్సరాల నుండి మన రాష్ట్రానికి రాజధాని లేదు. మీరు అమరావతి అంటారు, వాళ్ళేమో ఓరు నాయన ఒక రాజధాని చెప్పండి అంట. 1 కాదు 2 కాదు 3 అంటారు, కానీ ఇప్పుడు ఒక రాజధాని కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వలేదు. సో మీరు వచ్చిన తర్వాత మేము మా రాజధాని నిలబెట్టుకుంటారని అనుకుంటున్నాము. ఒక రాజధాని కావాలంటే ముందు ఇప్పటి వరకు మనం ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏ రాజధానో. మనం ముందు డిసైడ్ అయ్యి తర్వాత కట్టుకొని అభివృద్ధి చెందాలంటే టైం పడుతుంది కదన్నా. అది ఎప్పుడు జరుగుతుందో మీరే చెప్పాలన్నా. ఇది ఒక మెయిన్ పెద్ద ఇష్యూ అన్న, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి రాజధాని లేకపోవడం. సో మీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దేన్ని అమల్లోకి తీసుకొస్తారో చెప్పండి అన్న. థ్యాంక్ యూ. చాలా మంచి ప్రశ్న అడిగావు చెల్లమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అన్న చట్టం తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా విజయవాడకి గుంటూరు మధ్యన రాజధాని ఉంటే బాగుంటుంది, రాష్ట్రం నడిబొడ్డున ఉంటుందని ఆనాడు నిర్ణయించారు. అదే సభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ, ఇప్పటికీ రాష్ట్రం చిన్నదైంది, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి నేను సిద్ధంగా లేను, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అని ఆయన చెప్పారు. అది చెప్తూ 30,000 ఎకరాలు కనీసం భూమి ఉన్న ప్రాంతంలో రాజధాని కట్టమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రైతుల దగ్గరికి వెళ్లి ల్యాండ్ పూలింగ్ లో మీ భూములు ఇవ్వండి, 5 కోట్ల ఆంధ్రుల కోసం మన రాజధాని కట్టుకుందాం అన్నారు. వాళ్ళు ఇచ్చారు. ప్రధానమంత్రి గారు వచ్చి మెయిన్ రోడ్లన్నీ వేసేసాం, సచివాలయం అసెంబ్లీ ఇప్పుడు అక్కడనే ఉంది. ఈ క్రమంలో ఒక్క అవకాశం అన్న మాటకి మీరు అందరూ పడిపోయారు, లేదంటే ఆయన ముద్దులకు పడ్డారు. రెండిట్లో తోడు జరిగింది. పాదయాత్రలు అందరూ ముద్దులు పెట్టాడు కదా తల్లి, పడ్డారు. ఇప్పుడు ఏమైంది? ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లో 3 ముక్కలు ఆటలాడుతూ మొదలు పెట్టాడు తల్లి. మన జీవితాలతో ఆడుతున్నాడు. ఏమన్నాడైనా
న్యాయ రాజధాని అన్నాడు కర్నూలు. ఇంకో పక్కన ఉత్తరాంధ్రకి ఎకనామిక్ క్యాపిటల్ అన్నాడు. అదే విధంగా లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అన్నాడు. తల్లి ఇప్పుడు మిమ్మల్ని ఆలోచించమంటున్నా. కర్నూలులో నేను పాదయాత్ర చేశానమ్మా. అక్కడ ఒక్క ఇటుకేలేదు తల్లి, హైకోర్టుకి ఒక్క ఇటుకేలేదు, భూసేకరణ కూడా చేయాల. ఇదిగో పలాందిక్కడ మేము హైకోర్టు కడతాము అని చెప్పలేదు. అమరావతి ఎటుగో సర్వనాశనం చేశాడు, అందరు తెలిసిన విషయమే. అది ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి అర్థమైంది, నాశనం చేశాడు. ఇప్పుడు ఉత్తరాంధ్రకు వద్దాం. విశాఖపట్నం ఆర్థిక రాజధాని అన్నాడు, చాలా పరిపాలక రాజధాని, క్షమించాలి, పరిపాలక రాజధాని అన్నాడు. ఏమైనా కట్టాడమ్మా? డిపార్ట్మెంట్లు ఏమైనా మూవ్ అయినా? ఒకటి కట్టాడు తల్లి, మీరు మర్చిపోయారు. ఋషికొండ గుండు కొట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు తల్లి. ఆ విజువల్స్ వచ్చినాయి. 500 కోట్ల రూపాయలు తల్లి. అదే 500 కోట్ల రూపాయలు మన కోసం ఖర్చు పెట్టి ఉంటే విజయనగరం జిల్లాలో ఉన్న నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లు కట్టే, అందరికి. పోన్లే నా కర్మ అనుకున్నాం, బిల్డప్ బాబాయ్ కదా, అంత ప్యాలెస్ ఉండాలే, పోన్లే అనుకుందాం. దాని తర్వాత ఎవరో కేంద్ర ప్రభుత్వం రాశారు, ఇట్లా కొండకి గుండు కొట్టాడు, ఇది కరెక్ట్ కాదని. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది తెలుసా? 200 కోట్ల రూపాయలు అదనపు పెనాల్టీ వేసింది. అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రాష్ట్రపతి భవనాన్ని కూడా అంత ఖర్చు పెట్టలేదు చెల్లమ్మ. చూడండి ఎంత అన్యాయమో. ఇప్పుడు ఉత్తరాంధ్రాని విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని ఆనాడు హామీ ఇచ్చారు. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారమ్మా? ఒక్కరికి ఉద్యోగం కల్పించారా? ఒక్కరికైనా ఉపాధి వచ్చిందా? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పేపర్లు చదువుదాం. ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, గంజాయి, ఇదే కదా. అదే పక్క రాష్ట్ర పేపర్లు చదివితే ఈరోజు ఈ పెట్టుబడి, ఆ కంపెనీ వచ్చింది. ఇది కరెక్ట్ కాదు. పరిపాలన సౌలభ్యం కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. నేను చాలా స్పష్టంగా చెప్పేది, ఆనాడు మనకి 13 ఉమ్మడి జిల్లాలు ఉండేది. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఉదాహరణ, అనంతపూర్ కారులు తయారు చేసే కంపెనీలు తీసుకొస్తాం. చిత్తూరులో సెల్ ఫోన్లు, టీవీలు తయారు చేసే పరిశ్రమలు తీసుకొద్దాం. కడపని స్పోర్ట్స్ క్యాపిటల్ గా చేద్దాం. కర్నూలులో వచ్చే గల రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్, విండ్ ఎనర్జీ, ఆ పెట్టుబడులు తీసుకొద్దాం. సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొద్దాం. మన ఉత్తరాంధ్రకు వచ్చే గల విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా చేద్దాం. ఇంకా పైకి వస్తే భోగాపురం, శ్రీకాకుళాన్ని ఏకంగా ఫార్మా హబ్ గా క్రియేట్ చేసి ఐటీ కంపెనీలన్నీ ఇటు తీసుకురాలేదు మా లక్ష్యంతో. గతంలో చేసి చూపించాం. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు తీసుకొచ్చా, పెట్టుబడులు తీసుకొచ్చాం. అది కూడా సర్వనాశనం చేశారు. ఇంకెంతసేపులేమో, ఒక నెల మన ప్రభుత్వం వస్తుంది, ఆగిపోయిన పనులన్నీ తిరిగి మేము ప్రారంభిస్తాం. లోకేష్ గారు, ప్రత్యేకంగా రాజధాని విషయంలో రాష్ట్ర యువత అంతా ఎంతలా ఎదురు చూస్తున్నారో, ఇందాక యువతి మాట్లాడినట్టు ఒక రకంగా రాజధాని అని ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇక్కడ మీరు చెప్తున్నంతసేపు పిన్ డ్రాప్ సైలెంట్ గా వింటున్నారంటే వీళ్ళందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు? రాష్ట్ర రాజధాని ఇది అని గర్వంగా చెప్పుకోవడానికి ఎదురు చూస్తున్నారు అనేదే అర్థమవుతుంది. 5 కోట్ల ఆంధ్రులు గర్వపడే విధంగా రాజధాని మేము నిర్మిస్తాం. పక్క రాష్ట్రాలు కాదు, పక్క దేశాలకు వెళ్ళినప్పుడు ఓహో మీరు అమరావతియా, మీరు ఆంధ్ర రాష్ట్రమా, ఎంత అద్భుతంగా ఉంది, అందరం గర్వపడే విధంగా మన రాజధాని నిర్మిస్తాం. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తాం. గతంలో అడుగులు వేసాం, పెట్టుబడులు తీసుకొచ్చాం. అదే విధంగా అన్ని జిల్లాల్ని సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. రైట్, ఇంకొక ప్రశ్న తీసుకుందాం. ఇటువైపు నుంచి ఎవరు అడుగుతారు? అమ్మా ప్లీజ్. హాయ్ అన్న, నా పేరు మాధురి. నేను విజయనగరం జిల్లా నుంచి వచ్చాను. నేను బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేశాను. జాబ్స్ కోసం అప్లై చేస్తున్నా కానీ ఇంటర్వ్యూ కాల్స్ అనేవి రావడం లేదు. ప్రెజెంట్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఈ ప్రభుత్వం మనకి లేకుండా చేశారు. అదే కాదు, ఐటీ కంపెనీస్ కూడా మనకి వచ్చిన వెళ్ళగొట్టారు.
మీ ప్రభుత్వం వస్తే మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఇస్తారో చెప్పాలన్నా. మా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అమ్మా. జగన్మోహన్ రెడ్డి జైలు తల్లి. చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆటోమేటిక్ గా కంపెనీలు వస్తాయి. చాలా మంది వెయిటింగ్ మొదటి 100 రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చా. ఈ రోజు వాళ్ళందరినీ పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. నేను అనేక మంది కంపెనీ యజమానులు కలిసా. వాళ్ళందరినీ కోరే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి. అప్పుడు వాళ్ళు అడిగారు, మాకు ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వండి, ప్రోత్సాహం ఇవ్వండి. అంటే వాళ్ళకి ఒకటి చెప్పా, తెల్ల కాగితం ఇస్తా, మీకు ఏం ఇన్సెంటివ్స్ కావాలో రాయండి, దాని కింద మాకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలని నేను రాస్తా, ఆ ఒక్క నంబర్ పైన మిమ్మల్ని హెరాస్ చేస్తా అని చెప్పేది. మిమ్మల్ని వెంటాడుతానన్నా. ఎందుకంటే మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అది సాధించాలంటే అందరు పెట్టుబడులు పెట్టాలి, చాలా మంది లోకల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రోత్సహించాలి. గతంలో ఆ లక్ష్యంతో పనిచేసాం, అది చేస్తాం. మొదటిది. రెండోది, మీరు స్కిల్ డెవలప్మెంట్ గురించి అన్నారు. ఈ మధ్యన స్కిల్ డెవలప్మెంట్ ఇంకొంచెం ఎక్కువ ఫేమస్ అయింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 53 రోజులు జైల్లో బంధించారు. కానీ సింహమే కదా తల్లి. బయటున్నా జైల్లో ఉన్న సింహమే కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక సింహం లాగా బయటకు వచ్చారు. అది మనందరం చూసాం. బాబు గారు ఆలోచన ఏంటంటే మనం నిరంతరం నేర్చుకోవాలి. టెక్నాలజీ మారుతా వస్తుంది. గతంలో C++, జావా ఉండేది. ఇప్పుడు బిగ్ డేటా, AI, ML అన్ని వచ్చేసినాయి. ఒకప్పుడు వెబ్సైట్స్ పాపులర్, ఇప్పుడు యాప్స్ పాపులర్. మొత్తం మారిపోయింది ఎకానమీ. అందుకే కంటిన్యూస్ గా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలని ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి ఖర్చు పెట్టి దాదాపు 2,50,000-80,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. కేవలం టెక్నాలజీ అంటే ఐటీఏ కాదు, మెకానికల్ దాంట్లో కూడా పెద్ద ఎత్తున ఆనాడు ప్రోత్సహించాం. 1,30,000 మందికి దాదాపు ఉద్యోగాలు వచ్చినాయి ఒక్క ప్రోగ్రాం ద్వారా. అదే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గుజరాత్ లో అమలైంది, కర్ణాటకలో అమలైంది, తమిళనాడులో అమలైంది, జార్ఖండ్ లో అమలైంది. కానీ కావాలని చంద్రబాబు గారి పైన ఆరోపణలు చేసి ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు మనందరం చూసాం. అయినా మేము భయపడం తల్లి. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ఒక ప్రైమరీ ఫోకస్ గా పెట్టుకుంటాం. మళ్ళీ స్కిల్ అప్గ్రేడేషన్ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. సో మ్యాటర్ ఆఫ్ 1 మంత్, మొదటి నెలలో, ఇంకొక నెలలో ప్రభుత్వం మారుతుంది. మొదటి 100 రోజుల్లో మీరు చూస్తారు కదా, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ చెల్లి. రైట్ లోకేష్ గారు, నాకు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వచ్చింది, ఒక చిన్న ఆన్సర్ మీరు కూడా ఇవ్వచ్చు. మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి ప్రస్తావించారు కాబట్టి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మీ మదర్ భువనేశ్వర్ గారు ఒక ట్వీట్ చేశారు. ఎవరైనా అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు వస్తాయి, కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళితే ఆయన చేసిన అద్భుతాలు బయటకు వచ్చాయని ఒక ట్వీట్ చేశారు. దాన్ని ఎట్లా మీరు జస్టిఫై చేసుకుంటారు? నా తల్లి సూపర్ అబ్బా. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, ఈరోజు ప్రజల ముందర నిలబడి నేను మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం నా తల్లి. నాన్నగారు ఏనాడు పట్టించుకోలే నేనేం చదువుతున్నాను, ఎక్కడ చదువుతున్నానని. ఆయన ఎప్పుడు రాజకీయాలు, ప్రజాసేవ అనుకున్నారు. కానీ నేను బాగా చదవాలి, దేశానికి సేవ చేయాలని తల్లి నమ్మింది. అలానే నన్ను ప్రోత్సహించింది. ఇక్కడున్న మీ అందరు తెలుసు, అమ్మ ఏనాడు బయటికి రాలా, రాజకీయాలు చేయలేదు. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక కూతురుగా ఆమె బయటికి రాలా. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా భారీగా ఆమె ఎప్పుడు బయటికి వచ్చేది కాదు. ఆమెకు ఒక వ్యాపారం ఉంది, పాలు కూరగాయలు అమ్ముకుంటుంది, హాయిగా బతుకుతుంది, ఎప్పుడు బయటికి రాల. అలాంటిది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం, ఇంకా ఇది యుద్ధమే, వదిలిపెట్టకూడదు. తప్పు చేయని వ్యక్తిని 53 రోజులు జైలుకు పంపిస్తే మనం ఇంట్లో కూర్చుంటాం కరెక్ట్ కాదు.
అందరం రోడ్ ఎక్కాలా, పోరాడాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని. అమ్మా, మా తల్లిని కూడా అవమానించారు తల్లి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నేను శాసనసభలో అడుగు పెడతానని. అమ్మా, ఈరోజు మనం చూస్తున్నాం, ఒక మహిళా మంత్రి ఉన్నారు, జబర్దస్త్ ఆంటీ. నేను ఎక్కడనో మాట్లాడినప్పుడు మహిళల తరపున మాట్లాడినందుకు ఆమె మహిళల్ని కించపరుచుతూ నాకు చీర గాజులు పంపిస్తానని తల్లి. ఎంత అన్యాయమో చూడండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. అంటే తల్లినే గౌరవించలేకపోతే, ఒక మహిళనే వీళ్ళు గౌరవించలేకపోతే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు మొన్న, 5 సంవత్సరాల్లో 31,000 మంది మహిళలు కంపడకుండా పోయారు తల్లి ఆంధ్ర రాష్ట్రంలో. ఎక్కడికి వెళ్లారో తెలీదు. ఈ డ్రగ్స్ వాళ్ళు పట్టుకెళ్లిపోయారా, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు పట్టుకెళ్లిపోయారా, ఎవరికి తెలియని పరిస్థితి. 31,000 మంది మహిళలు ఈరోజు గల్లంతయ్యారమ్మా. అందుకే అమ్మా, మహిళల్లో కూడా చైతన్యం రావాలి. మనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలన్నా, మనం ఎప్పుడు బయటికి వెళ్లాలన్నా భయం లేకుండా తిరగాలన్నా మళ్ళీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, మీ పార్టీని గెలిపించాలి. రైట్. లోకేష్ గారు, మరొక ప్రశ్న తీసుకుందాం ఇటువైపు నుంచి. ఈ రైట్ సైడ్ లో నుంచి తీసుకుందాం. ఎవరు మాట్లాడతారు? రైట్. మైక్ ఎక్కడుందబ్బా? ఎస్, అక్కడ వైట్ షర్ట్. తమ్ముడు చెప్పమ్మా. హాయ్ అన్న, నా పేరు హేమంత్, మాది విజయనగరం జిల్లా. నేను ఒక లా స్టూడెంట్ని. ఈ రోజున నేను అడగబోతున్న ప్రశ్న ఏంటంటే, రీసెంట్ గా జియో నెంబర్ 3 అనేది రద్దు చేయడం జరిగింది. సో ఈ జియో నెంబర్ 3 రద్దు చేయడం వల్ల గిరిజన టీచర్లు మరియు గిరిజన స్టూడెంట్ యువత చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో దీనిపై వాళ్ళు ఎంత ప్రొటెస్ట్ చేసినా సరే ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో దీన్ని బట్టి మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చా ఈ జియో నెంబర్ 3 మళ్ళీ తీసేయడం జరిగేటట్టు మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోండి. ఇంకా మరియు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. సో దీనిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారా అన్న? తమ్ముడు, జియో నంబర్ 3 తమ్ముడు మైక్ అమ్మా. జియో నంబర్ 3 ఏం చేశారు నాకు అర్థం లేదు. జియో నంబర్ 3ని జియో నెంబర్ 3ని రద్దు చేయడం జరిగిందన్న ఏప్రిల్లో. చెప్తా, అది న్యాయ పోరాటం చేయాలి. ఆ ఇష్యూ పైన న్యాయ పోరాటం చేస్తాం. తప్పనిసరిగా జియో 3ని తిరిగి అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ 1. నంబర్ 2, ఇంకో జియో తీసుకొచ్చి స్కూల్స్ రేషనలైజేషన్ పేరుత పాఠశాలలు మూసేశారు. ఆ జియోని రద్దు చేస్తాం. విద్యని మీ దగ్గర తీసుకొస్తాం. టీచర్ రిక్రూట్మెంట్ తిరిగి మేము ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఓకేనా తమ్ముడు? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మాడతారా? అన్న మాది విజయనగరం జిల్లా కానిస్టేబుల్ అన్న 2023 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అందరికీ మాట ఇచ్చాడు. తర్వాత ఏంటంటే ప్రతి సంవత్సరం జాబ్ ఇవ్వకపోయి 4 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చే లాస్ట్ ఇయర్ లో జాబ్ అది నోటిఫికేషన్ ఇచ్చి 2023 నవంబర్లో పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చారన్న. పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చి 2023 తర్వాత జనవరి 22న ఎగ్జామ్ పెట్టారు, ప్రిలిమినరీ ఎగ్జామ్. దాని తర్వాత పిఎంటీ లేదు, మెయిన్ ఎగ్జామ్ లేదు. దాని మీద ఏదో కేసులని, ఆ కేసులని, ఈ కేసులని ఇప్పుడు వరకు 1.5 సంవత్సరం అయిపోతుంది. 2022 జనవరి నుంచి ఇప్పుడు ఆల్రెడీ 2024 వచ్చింది అన్న. ఇప్పుడు వరకు దాని మీద కనీసం ఒక చిన్న అప్డేట్ అనేది కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరు ఆ నోటిఫికేషన్ ని ఎంత తొందరగా
భర్తీ చేయగలరని మీ నుంచి కోరుకుంటున్నాం అన్న. నాకున్న అవగాహన మేరకు మొదటి 6 నెలల్లో ఆ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, ఉత్తరాంధ్రలో మీరు చూస్తే సైనికులుగా పనిచేస్తారు. మిలిటరీలో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉత్తరాంధ్రలో ఉంటారు. మీకోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. దేశాన్ని కూడా కలిసి సేవ చేయాలి కదా. గతంలోనే నేను ఇక్కడ శంకారావం కార్యక్రమం పెట్టుకున్నప్పుడు హామీ ఇచ్చా, అది కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రాబోయే 5 సంవత్సరాల్లో పోలీస్ శాఖలు కూడా రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా మన ప్రభుత్వం చేస్తుంది. ఓయ్, మైక్ ఆన్ చేయాలి. హలో, చెప్పు తమ్ముడు. ఈ నోటిఫికేషన్ కాకుండా మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి ఇస్తానన్నా వచ్చాక కదా, నేను హామీ ఇచ్చా కదా, ఇస్తాను. డన్. అనా ప్రతి జిల్లాలో చూసుకుంటానా, నెల్లూరు, కృష్ణా, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలో నోటిఫికేషన్ తీసేటప్పుడు కానిస్టేబుల్కి 350, 300, 250 పోస్టులు తీస్తాను ఒక్కో జిల్లాకి. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా చదువుకున్న యువత విజయనగరంలో ఉన్నారు బాగా ఎక్కువగా. కానీ ఇక్కడ పోస్టులు మాత్రం 100, 120 మాత్రమే తీస్తున్నారు. ఆ పోస్టులు మీరు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసేటప్పుడు పెంచాలన్నా మెయిన్ ఇది. మంచి సలహా ఇచ్చా, నేను టేకప్ చేస్తాను. మంచి సలహా ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. ఇంక ఇప్పుడు మైక్ ఎక్కడుంది? ఆ మైక్ ఇటు బా, యాంకర్ గారు మైక్ నేను లాక్కున్నా అన్నకి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి దగ్గర ఉందమ్మా? ఒక్క నిమిషం చెల్లి ఒక్క నిమిషం కూర్చొని నెక్స్ట్ ఇస్తా. అందరు మీరు కూర్చోండి. లోకేష్ గారు, ఈ నోటిఫికేషన్స్ గురించి, ఉద్యోగాల గురించి వీళ్ళందరూ అడుగుతుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది, అడగాలనిపించింది. గత సంవత్సరంలో ఇదే విజయనగరం జిల్లాలో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు విద్యాశాఖ మంత్రి గారు. ఇక్కడ పాస్ పర్సంటేజ్ రాష్ట్రం మొత్తంలో తీసుకున్నప్పుడు విజయనగరం జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇంటర్మీడియట్ పాస్ పర్సంటేజ్. మొదట మీరు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా మొదట పాస్ అవ్వాలి కదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి కదా. ఎక్కడెక్కడో ఐబీ సిలబస్ ల వరకు తీసుకెళ్లి విద్యా వ్యవస్థ మీద తర్జన భర్జన చేస్తున్న ఈ ప్రభుత్వం కనీసం పాస్ పర్సంటేజ్ లో కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేకపోతే, అంటే పాస్ అయ్యే స్థాయికి వాళ్ళని తీసుకురాలేకపోతే, ఇక మీలాంటి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామన్నా తీసుకునే స్థితిలో వాళ్ళు ఉండరు కదా. ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని చూస్తే నిజంగానే నాకు బాధ వేస్తుంది. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రశ్నకి సమాధానం చెప్తూ మన పిల్లలు బాగా చదువుతున్నారు అందుకే ఉద్యోగాలు రావట్లేదంట. అంటే ఎంత అన్యాయం చూడండి. ఆయన పిల్లలు బాగా చదవచ్చు, ఆయన మనవడులందరూ బాగా చదవచ్చు, కానీ మన బిడ్డలు చదువుకోకూడదా? ఒక విద్యాశాఖ మంత్రి అలా మాడితే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుంది? సో తప్పనిసరిగా కరికులం బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు మన దగ్గర తీసుకురావాలి. కేజీ నుంచి పీజీ వరకు కరికులంని బలోపేతం చేస్తాం. గతంలో ఫీ రీంబర్స్మెంట్, పీజీ ఫీ రీంబర్స్మెంట్, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్ లాంటి పథకాలు తిరిగి మేము అమలు చేస్తాం. లోకేష్ గారు, తప్పకుండా ఇక్కడ లోకేష్ గారు నేను అడగక ముందే మీలోకి వచ్చి మీకు మైక్ ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇందాక నుంచి అడుగుతూ ఉన్నారు ఒక యువతి. ఒకసారి ఆ యువతికి మైక్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నా పేరు సుప్రియ. సో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నేను మాస్టర్ డిగ్రీ చేసినా, నాకు స్కిల్ సెట్ ఉన్నా, రిక్వైర్డ్ స్కిల్ సెట్ ఉన్నా, నేను పుట్టిన జిల్లాని, నా పుట్టిన ఫ్యామిలీని, ఇల్లుని అన్ని వదిలేసి హైదరాబాద్ ఆర్ బెంగళూరు షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ముందు ఫార్మర్ ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆల్రెడీ ఐటీ సెర్చ్ కి తెచ్చిన కంపెనీస్ ని కూడా జగన్ గారు పంపించేశారు. సో మేము గుడ్ నెంబర్ ఆఫ్ ఎంఎన్సీస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయినాక? 100%. 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఇక్కడనే సభ పెట్టుకుందాం. నేను క్లియర్ గా చెప్తా, ఈ కంపెనీ తీసుకొచ్చా, ఇంతమందికి ఉద్యోగాలు కల్పించాను, ఒక ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చానో చెప్పే బాధ్యత నేను తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మా, గతంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా చేయాలని లక్ష్యంతో పనిచేశాం. అందుకే ఆనాడు అదానిని తీసుకొచ్చాం. ఈరోజు బిగ్ డేటా, ఏఐ, ఎంఎల్ దాని పవర్ ఏంటో మీకు తెలుసు. ఆనాడు అలాంటి పరిశ్రమలు ప్రోత్సహించాం. ఫిన్టెక్ కూడా వాజ్ అ న్యూ ఏజ్ టెక్నాలజీ. అలాంటి కంపెనీస్ తీసుకొచ్చాం, ఇంక్యుబేట్ చేశాం, ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు మన విశాఖపట్నంలో సభ పెడుతూ
మీలాగని ఎవరు అడిగారు ఆంటర్‌ప్రెన్యూర్ కి సూచనలు ఏంటి అని. ఆయనకి ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటో తెలియట్లేదు, దాని అర్థం ఏంటో తెలియదు పాపం. అందుకే ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. అలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తిరిగి ఐటీ మన విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరొక ప్రశ్న ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుందాం. ఒక్క నిమిషం, ఎక్కడమ్మా? ఎక్కడున్నా చెల్లి చెప్పమ్మా. అన్నా నమస్తే అన్న, నా పేరు హిమ. పేరేంటమ్మా? హిమా చెప్పమ్మా. అన్న, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎన్నో అప్పులు చేశారు, రాష్ట్రాన్ని ఎంతో దోచుకున్నారు. కానీ ఆ లెక్కలేవి మాలాంటి యువతకి ప్రజలకి తెలీదు. మీరు ఆ లెక్కల్ని కొంచెం మాకు తెలియజేస్తారా? చెల్లమ్మ, నిన్న ప్రధానమంత్రి గారు ప్రత్యేక రక్షణ ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. ఆ చట్టం ద్వారా ఈ అవినీతి పరుల డబ్బులు కక్కిస్తాం, తిరిగి అది ప్రజలు ఖర్చు పెట్టిస్తామని కూడా హామీ ఇచ్చారు. సో తప్పనిసరిగా వదిలిపెట్టాం తల్లి. ఇసుకలో దొబ్బినాడు, మద్యంలో దొబ్బినాడు, ల్యాండ్ లో దొబ్బినాడు. ఎందుకు వదిలిపెట్టాలి తల్లి? మన డబ్బులయ్యి ఇప్పుడు వస్తారు తల్లి మన దగ్గరికి, ఓట్లు కొనుగోలు చేసాక డబ్బులు ఖర్చు పెడతారు. దానికి పడద్దమ్మా, అది మన డబ్బులే, మనం తీసుకుందాం, నో ప్రాబ్లం, మన సొమ్మే అది. కానీ ఇక్కడ మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి ఎంపీని ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాను. థ్యాంక్ యూ చెల్లి. వస్తా. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడుందమ్మా? అన్నా అన్నా నా పేరు యశస్వి భార్గవి అన్న, నాది విజయనగరం అన్న. ఇప్పుడు ఆపర్చునిటీస్ అయినా ఫెసిలిటీస్ అయినా ఓన్లీ పూర్ పీపుల్ కే ప్రొవైడ్ చేస్తాం. డే అండ్ నైట్ కష్టపడుతున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ పీపుల్ అందరూ మన కోసం కష్టపడుతున్నారు. ఏదైనా ఒక మీటింగ్ అయినా ఏమైనా మన కోసం నైట్ మార్నింగ్ ఏ టైం అయినా చూడకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. మీరు రూలింగ్ లోకి వచ్చాక ఎటువంటి ఫెసిలిటీస్, ఎటువంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారన్న? ప్రభుత్వ ఉద్యోగస్తులు చెల్లమ్మ, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 42% ఫిట్మెంట్ ఇచ్చారు. టీఏ డిఏ ఇవన్నీ సకాలంగా చెల్లించాం. ఏనాడు ఇది డబ్బులు పెండింగ్ పెట్టే వాళ్ళం కాదు. మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన బాధ్యత ఉంది. అందుకే మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసేందుకు అనేక కార్యక్రమాలు ప్రారంభించాం. ఎవరు ఊహించిన విధంగా మెరుగైన ఫిట్మెంట్ ఇచ్చాం. ఇంకెంత 1 నెల మన ప్రభుత్వం వస్తుంది, చాలా బకాయిలు ఉన్నాయి, అవన్నీ చెల్లించాలి. 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాలి. పెన్షనర్స్ కి రావాల్సిన పెన్షన్ కూడా ఒక్క నిమిషం, మళ్ళీ 1వ తారీఖు నాడు పెన్షన్ కూడా చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం చెల్లమ్మ. అన్న, ఇప్పుడు ఋషికొండలోని పెద్ద పెద్ద ప్యాలెస్లు కడుతున్నాడు కదా జగన్. ఇప్పుడు జగన్ ఎలాగైతే అమరావతిలోని ఇది మాకు పనికిరాదని ఎలాగైతే బ్రేక్ చేశాడో, మనకి వేరే గవర్నమెంట్ బిల్ చేసింది అని చెప్పేసి మనం ఏదైనా మిస్యూజ్ చేయకుండా దాన్ని మన గవర్నమెంట్ పరంగా యూజ్ చేస్తామా, లేకపోతే గవర్నమెంట్ చేసిన విధంగానే పాత గవర్నమెంట్ చేసిన విధంగానే మనం కూడా దాన్ని చేస్తామా? ఒక్క క్లారిటీ ఇవ్వండి అన్న. చంద్రబాబు నాయుడు గారికి కడతాం తెలుసు తల్లి, కూల్చేస్తాం తెలియదు ఆయనకి. చిన్న చీమని కూడా ఏం అనలేడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కట్టాలి, ఉద్యోగాలు కల్పించాలి, పిల్లల భవిష్యత్తు మారాలనేది ఆయన బలంగా నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మన పిల్లల గురించి ఆలోచిస్తారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తే ఆ కుటుంబాల జీవితాలు మారిపోతాయని బలంగా నమ్మే వ్యక్తి చంద్రబాబు గారు. అందుకే ఆయన ఎప్పుడు కడతాడు తల్లి. ఆ ప్యాలెస్ లోపల ఏముందో నాకు తెలియదమ్మా, చూడాలి. అంతెందుకు ఖర్చు పెట్టారో తెలుసుకోవాలి. 1 నెలల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, దానికి మెరుగ్గా దేనికి వాడచ్చు ఏంటనే తప్పనిసరి మేము కనుక్కుంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఇటుక కూడా అక్కడి నుంచి మేము తీయము. కూల్చుతాం, తెలుగుదేశం పార్టీ బ్లడ్ లో లేదు. రైట్. లోకేష్ గారు మీ దగ్గరికే వస్తారు, మీ నుంచి ప్రశ్నలు నేరుగా తీసుకుంటారు. ఈ లోపల లోకేష్ గారు ఆ బాక్స్ లో చాలా మంది ప్రశ్నలు రాసి ఉన్నాయి, అక్కడ తీసుకుంటా. ఈ లోపల ఒక మైక్ అట్టించండి. యా, డెఫినెట్ గా. ఒకసారి ఇక్కడి నుంచి రైట్ సైడ్ నుంచి ఎవరు అడుగుతారు ప్రశ్న? ఎక్కడుంది మైక్? ఎవరు అడగబోతున్నారు? రైట్ సైడ్ నుంచి, రైట్ సైడ్ నుంచి
మాట్లాడండి, అడగండి. అన్నా నమస్తే అన్నా. నా పేరు సత్యరాజు, నాది విజయనగరం జిల్లా. నేను కోల్ ఫారం అనే ఒక చిన్న వ్యాపారం చేసి లాస్ అయిపోయి ఐటీఆర్ కట్టానండి. ఐటీఆర్ కట్టడం వల్ల నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టానని చెప్పేసి మొత్తం పథకాలన్నీ కూడా ఏమీ ఇవ్వలేదు. దానికి నేను ఫామ్ 26 నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా దాని తాలూకా పథకాలంటే ఏమీ రాలేదు. అలాగే నా కూతురికి కాల్ డిఫెక్ట్ ఉందండి, ఎముకల డిఫెక్ట్. దానికి ఫెన్షన్ కూడా ఒకసారి కూడా వీళ్ళు ఇచ్చేయలేదండి. దానికి మీరు ప్రభుత్వం వస్తే, మీరు నాలాంటి బాధ్యతలు ఎంతో మంది ఉన్నారు, దానికి మీరు ఏ విధంగా ఇచ్చేయగలరు? తమ్ముడు, గతంలో ఎట్లయితే లబ్ధిదారులు గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీకు అందించామో అదే విధంగా గుర్తిస్తాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి అందించే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. పూర్తి చేయండి, నన్ను పూర్తి చేయండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు జరిగేది. ఊర్లో ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా ఇచ్చేవాళ్ళం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇచ్చేవాళ్ళం. ఆనాడు మహిళలు సొంత కాలుపై నిలబడాలని పసుపు కుంకం అందజేసేవాళ్ళం. పట్టణానికి పని కోసం వస్తే అన్న క్యాంటీన్ ద్వారా భోజనం కూడా అందించింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా ఈ ప్రభుత్వం ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. మరొక ప్రశ్న తీసుకుందాం. బ్రదర్, మైక్ ఇవ్వండి. ఎవరు అడగబోతున్నారు? మరో ప్రశ్న ఇటువైపు నుంచి తీసుకుందాం, రైట్ సైడ్ నుంచి. ఎస్, వైట్ షర్ట్, అడగండి బ్రదర్. చెప్పమ్మా. నమస్తే అన్న, నా పేరు బోధన్ కుమార్. నా ప్రశ్న గిరిజనుల కోసం. 2019 వైసీపీ మేనిఫెస్టోలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీనికి ఒక హామీ ఇచ్చిందన్న, గిరిజన జనాలకు సంబంధించి 500 మంది గిరిజన జనాభా పైబడి ఉంటే తాండాలకు గాని గూడెం ప్రజలకు గాని పంచాయతీలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 2019 నుండి 2024 ఇవ్వలేదు. రేపు పొద్దున మీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు మీరు గిరిజన ప్రజలకి ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు? తమ్ముడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్టీ సోదరులకి, గిరిజనులకు అందాల్సిన సప్లై నిధులు సక్రమంగా అందించాం. కార్పొరేషన్ ద్వారా నిధులు ఖర్చు పెట్టి గిరిజనులు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేశాం. అది నంబర్ 1. రెండోది, విద్య పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, పీజీ ఫీ రీంబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఐటీడీఏ తీసుకొచ్చింది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ఆ ఐటీడీఏకి నిధులు లేవు, వాళ్ళు పనులు చేసే పరిస్థితులు లేరు. అందుకే నిధులు కేటాయిస్తాం. ఆ నిధులు గిరిజనుల అభివృద్ధి కోసం మేము ఖర్చు పెడతాం. మీరు అడిగింది ప్రత్యేకంగా పంచాయతీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. మంచి సలహా ఇచ్చాం. అది నేను రాసుకుంటా, పెద్దలతో చర్చించిన తర్వాత దానిపైన నేను స్పందిస్తా. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక లక్ష్యంతో పనిచేశాం. అన్ని గిరిజన గ్రామాలకి రోడ్లు వేయాలనేది. మధ్యలో ఆగిపోయింది ఆ ప్రాజెక్ట్. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని మర్చిపోయింది. ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు సోలార్ విద్యుత్ ద్వారా తాగునీటి పథకాలు ఏర్పాటు చేశాం. అది కూడా ఈ ప్రభుత్వం ఆపేసింది. సో నిధులు లేక కాదు, ఈ ప్రభుత్వానికి మనసు లేదు. గిరిజనులంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు. ఒకే ఒక నెలలో మన ప్రభుత్వం వస్తుంది. ఆపేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి మేము ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ. మరో ప్రశ్న తీసుకునే ముందు, ఇప్పుడు గిరిజనుల గురించే మీరు మాట్లాడగలరు కాబట్టి లోకేష్ గారు, గిరిజనులకి దేశంలో ఇప్పుడు మన రాష్ట్రపతిని ఒక గిరిజన మహిళని చూస్తా ఉన్నాం. ఇదే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 6.5% నుంచి 7% ఉన్న గిరిజనులకి మీ ప్రభుత్వం వస్తే ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు? రాజకీయంగానైనా,
వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ ఆ సోదరుడు అడిగినట్టు ఆ గిరిజన గూడాలకి తాండాలకి పంచాయతీలుగా గుర్తించడంలో కానీ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు ప్రత్యేకంగా గిరిజనులకి? గతంలో గిరిజనుల సోదరుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఐటీడీఏ ఒక ఉదాహరణ. ఐటీడీఏ ద్వారా సంక్షేమ అభివృద్ధి అందించాం. ఇంతేకాకుండా వాళ్ళ ఆరోగ్యం విషయంలో కానివ్వండి, రోడ్ల విషయంలో కానీ, తాగునీరు కానీ, ఇల్లు కట్టే దాంట్లో కూడా ఒక కార్యక్రమం పెట్టుకుని చేశాం. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అన్నీ చేశామని నేను అనట్లా. గిరిజనులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు, రోడ్ లేక ఇబ్బంది పడుతున్నారు, నీరు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ముందల ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ 2, రాజకీయంగా అంటారా, రాజకీయంగా గిరిజన సోదరులు పెద్ద ఎత్తున ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. కానీ గతంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీగా గిరిజన సోదరులు గెలవలేదు. అంటే 2014లో ఒక్కరే గెలిచారు, 2019లో ఒక్కరు కూడా గెలవలేదు. సో ప్రజలపైన కూడా బాధ్యత ఉంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన గిరిజన సోదరుల్ని శాసనసభకి, లోక్సభకి పంపించండి. తప్పనిసరిగా రాజకీయంగా మెరుగైన అవకాశాలు వాళ్ళకి వస్తాయి. రేపు మంత్రుల్లో కూడా, మంత్రివర్గంలో కూడా కీలకమైన బాధ్యతలు వాళ్ళు వహించబోతున్నారు. అందులో నుంచి మీకు ఏమన్నా ప్రశ్న వచ్చిందా? నేరుగా మిమ్మల్ని తాకిన ప్రశ్న. దీంట్లో దాదాపు 70% మంది ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలు, ఎప్పుడు మాకు ఉద్యోగాలు కల్పిస్తారని ఆంధ్ర రాష్ట్రం మొత్తం అందరు అడిగే ఇదే ప్రశ్న. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అడిగేది ఇదే ప్రశ్న. 1 నెల ఆగండి, మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. మైక్ ఎక్కడుందమ్మా? ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి అడగండి అమ్మా. లోకేష్ అన్న, చెప్పమ్మా చెల్లి. ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం ఇస్తానన్నా, లేడీస్ ఫస్ట్. ఒక నిమిషం ఆగండి, చెప్పమ్మా. నీటి సమస్య చాలా ఎక్కువగా ఉందన్న. అలాగే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండ తీవ్రత వల్ల నీటి సమస్య మరింత ఎక్కువ అవుతుంది. సో ప్రతి ఇంటికి త్రాగునీళ్ళు కొలాయి, ఇంకా మంచినీరు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ అవేవి జరగలేదు. మీరు అధికారంలోకి వస్తే ఈ నీటి సమస్యని తీర్చి మా అందరికీ సహాయం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నానన్నా. చెల్లమ్మ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆగిపోయిన పోలవరం ప్రాజెక్ట్ తిరిగి ప్రారంభిస్తాం. గ్రావిటీ ద్వారా ఉత్తరాంధ్రకి నీరు అందిస్తాం. మన జిల్లాకు వచ్చగల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది కీలకమైన ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. చెరువులకి నీళ్ళు అందించి ఆ నీటిని శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కులాయేసి సురక్షితమైన నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. అమ్మా, నా కల్లారా నేను చూసా. కర్నూలు జిల్లాలో నేను చూశాను తల్లి, ఆలూరు కాన్స్టిట్యున్సీలో. అక్కడ మహిళలు బిందెలు పట్టుకుని 5, 6, 10 కిలోమీటర్లు నడుస్తూ నేను చూసా తల్లి. నీరు లేక, అక్కడ వ్యవసాయం చేయలేక గుంటూరుకి వలసలుగా వెళ్ళిపోతూ నేను చూసా తల్లి. ఆ రోజే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో తిరిగి మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రతి గడపకి కుళాయి ద్వారా నీరు అందించాలని, అది మేము మా మేనిఫెస్టోలో కూడా పెట్టాం. నేనే కాదు తల్లి, పవన్ అన్నతో కలిశాను. పవన్ అన్నతో నేను చర్చించా ఈ విషయం. ఆయన దాదాపు 20 నిమిషాలు దీని గురించి ఎలా చేద్దాం, చేయగలుగుతామా, నిధులు ఎంత కావాలి, పక్క రాష్ట్రాలు ఎలా చేశారు, ఇవన్నీ మేము చర్చించాం. దాని తర్వాతనే మేనిఫెస్టోలో పెట్టాం. సో ఒక లక్ష్యంతో మేము పనిచేస్తాం తల్లి. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మీ దగ్గరకు వచ్చినప్పుడు, అన్నా మాకు ఇంకా నీరు రాలేదన్న మాట నేను పడనమ్మా, నేను పడను. ఆ నీరు నేను అందిస్తా. థ్యాంక్ యూ. సో ఇక్కడే అందరికీ నీళ్లు అందించే క్రమంలోనే నదుల అనుసంధానం కూడా తెలుగుదేశం పార్టీ ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యంగా తీసుకుంది. సో నదుల అనుసంధానం చేస్తే ఉత్తరాంధ్రకి తాగునీటి కొరత,
ఏ 50-60 అడుగుల్లో పడాల్సిన నీళ్లు ఓ 100 అడుగులు పైకి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్దానం లాంటి కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాలు మనం ప్రతిరోజు చర్చించుకోవాల్సి వస్తుంది. నదుల అనుసంధానం డెఫినెట్ గా కొనసాగుతుంది అని భరోసా ఇస్తారా ఇక్కడ? ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా పోలవరం గురించి నేను మాట్లాడారు. సో పోలవరం పూర్తి చేస్తాం. అది ఆంధ్ర రాష్ట్ర జీవనాడి. పోలవరం జలాలు అటు రాయలసీమకు కానివ్వండి, ఉత్తరాంధ్రకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మిగిలిన చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఆ నదులను అనుసంధానం చేస్తాం. ప్రతి ఎకరం సాగుకు తీసుకురావాలి. ప్రతి గడపకి సురక్షితమైన నీరు అందించాలి. ఆ లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. రైట్ సార్. ఇటువైపు నుంచి అటు మైక్ ఎక్కడ? మైక్ తీసుకున్నారా? ప్రశ్న అడగాలనుకున్న వాళ్ళు వాలంటీర్స్ మైక్ తీసుకుంటే తిరిగి ఇవ్వాలి. మైక్ ఎక్కడ బా? ఒక్క నిమిషం. లోకేష్ గారే మీకు మైక్ ఇస్తారు, నేను కాదు, లోకేష్ గారే ఇస్తారు మీకు మైక్. చెల్లి మాడుతావా? చెప్పమ్మా. హాయ్ సార్, నేను ఎంఆర్ పీజీ పోల్బాగ్ నుంచి చదువుతున్నాను. అక్కడి నుంచి వచ్చాను. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న విజయనగరంలో ఉన్న ప్రతి స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రతి ఒక్కరికి జేవిడి పడట్లేదు అండ్ ఫీజు రింబర్స్మెంట్ తీస్తారు. మీ ప్రభుత్వం వచ్చాక ఫీజు రింబర్స్మెంట్ ఇస్తారా? అలాగే ఈ ఫీజు రింబర్స్మెంట్ లేక చాలా మంది అప్పులు చేసి మరి పేరెంట్స్ చదివిస్తున్నారు. అండ్ ఈ స్టూడెంట్స్ ఏమిటంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మరి చదువుతున్నారు. అలాంటి వాళ్ళకి మీ ఒక ప్రశ్న, ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? మొదటి ప్రశ్న చెల్లమ్మ, గతంలో ఏ ఫీ రీంబర్స్మెంట్ అయితే మేము అమలు చేశామో అదే ఫీ రీంబర్స్మెంట్ మోడల్ తిరిగి మేము అమలు చేస్తాం. మీరు హాయిగా వెళ్ళి చదువుకోవచ్చు. ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టాలి, మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి. దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ తల్లిదండ్రులు అప్పులు చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు. నేను చూశానమ్మా, పాదయాత్రలో మదనపల్లి నియోజకవర్గంలో నడిచినప్పుడు ఒక తండ్రి బస్ నుంచి అరిసి మరి నన్ను ఆపి మళ్ళీ మాట్లాడారు. ఆనాడని చెప్పాడు, నేను 1,80,000 రూపాయలు అప్పు చేశాను, ఆ డబ్బులు ఇప్పుడు కట్టి మార్క్ లిస్ట్ తీసుకుని ఇంటికి వెళ్తున్నా. నాకంటే వెసులుబాటు ఉంది, వేరేళ్ళకి అవకాశం లేదు, నేను పడుతున్న ఇబ్బందులు ఎవరూ పడకూడదు అని ఆయన కోరారు. అందుకే మేనిఫెస్టోలో పాత ఫీ రీంబర్స్మెంట్ మోడల్ తిరిగి మేము అమలు చేస్తాం. గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఉండేది, పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఉండేది, ఎవరన్నా విదేశాల్లో చదవాలంటే విదేశీ విద్య కూడా ఉండేది. ఆ పథకాల్ని తిరిగి మేము ప్రవేశపెడతాం. విద్యకి ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, పిల్లల్ని బాగా చదివించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండో ప్రశ్న, పార్ట్ టైం జాబ్స్ గురించి మాట్లాడచ్చు. నన్ను అడిగితే అది మంచి సంస్కరణ. నేను కూడా అమెరికాలో చదివినప్పుడు ఎండాకాలం సెలవులకి నేను తిరిగి ఇంటికి వచ్చేవాడిని కాదు. నేను కంపెనీలో చేరేవాడిని, 3 నెలలు పనిచేసేవాడిని తల్లి. అలా నాకు 4 హాలిడేస్ కూడా 4 డిఫరెంట్ కంపెనీల్లో పనిచేసేది. దానివల్ల నాకు టైం డిసిప్లిన్ వచ్చింది. ఇంటర్వ్యూలకు వెళ్ళాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను తెలుసుకున్నా. సో దాంట్లో తప్పు లేదు. అందరం ఎండాకాలం సెలవులప్పుడు ఇంటర్న్షిప్ అని వేరే మోడల్స్ ద్వారా మనం కూడా కంపెనీలో చేరాలి. మనకు కూడా మెరుగైన అవకాశాలు వస్తాయి. కారణం ఏంటంటే పరిశ్రమలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇంటర్న్స్ కూడా ఎక్కువ అవకాశాలు ఇస్తారు తను. సో అలాంటి అవకాశాలు మీకు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. మైక్ ఎక్కడుందమ్మా? తమ్ముడు బ్లూ షర్ట్, సారీ మీ పేరు తెలియదు అందుకే బ్లూ షర్ట్ అంటున్నా. చెప్పమ్మా. హాయ్ అన్నా, నా పేరు రాజశేఖర్ అన్న. నీలో ఒక్క నిమిషం రాజశేఖర్, నీలో మ్యాజిక్ ఉంది. చెప్పన్నా. ఇట్లన్నా మైక్ వచ్చేసింది నీకు. హాయ్ అన్న, నా పేరు రాజశేఖర్ అన్న. చెప్పు రాజశేఖర్. నుంచి వచ్చానన్నా. చెప్పు అన్న, మన ప్రభుత్వం వచ్చాక
మన యూనివర్సిటీని ఏ విధంగా డెవలప్ చేస్తామని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం NIRF ర్యాంకింగ్ లో కేవలం 2 యూనివర్సిటీలు మాత్రమే మన రాష్ట్రం నుంచి ఎంపికయ్యాయన్న. అంటే ప్రభుత్వం యూనివర్సిటీ డెవలప్మెంట్ అనేది గాలి కోకిస్తుందన్న. దీనివల్ల మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది దొరకట్లేదన్న. మన ప్రభుత్వం వచ్చాక NIRF ర్యాంకింగ్ లో కనీసం 10 యూనివర్సిటీలు అయినా సెలెక్ట్ అయ్యేలాగా మనం ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తామని మీరు ఒకసారి చెప్తారని కోరుకుంటున్నా. అలాగే అన్న, గత ప్రభుత్వం వచ్చి 25 ఎంపీ సీట్లు వస్తే తలలు వంచి మనకి ప్రత్యేక హోదా ఇస్తారన్నదన్న. కానీ వాళ్ళు ఏం చేయలేదన్న, మనకి ప్రత్యేక గుర్తింపు కూడా లేదన్న. మన ప్రభుత్వం వస్తే 25 ఎంపీ సీట్లు వస్తే మనం ఏ విధంగా ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఉందన్న? తమ్ముడు, మొదటి ప్రశ్నకి నేను సమాధానం చెప్తా. ఈరోజు యూనివర్సిటీలన్నీ రాజకీయ పునరాస కేంద్రంగా మారినాయి. ఎప్పుడు లేని విధంగా యూనివర్సిటీలోకి రాజకీయాలు తీసుకొచ్చారు. దానివల్ల ర్యాంకింగ్ లో మన యూనివర్సిటీలన్నీ పడిపోయినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవసరమైన డబ్బులు యూనివర్సిటీకి ఇవ్వట్లేదు. యూనివర్సిటీకి వచ్చిన గ్రాంట్లు ఈ ప్రభుత్వం పక్కదారు మళ్లించి ప్రభుత్వ అవసరాల కోసం వాడుకున్నారు. దానివల్ల ర్యాంకింగ్లు పడిపోయినాయి. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే యూనివర్సిటీ నుంచి రాజకీయాలు దూరం చేస్తాం, మెరుగైన విద్య అందిస్తాం. మొదటి 3 సంవత్సరాలు మీ కోరిక మేరకు తప్పనిసరిగా మన యూనివర్సిటీలు భారతదేశంలో టాప్ 20లో వచ్చే విధంగా అభివృద్ధి చేస్తాం. రెండో విషయం, ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. అది అందరు తెలిసిన విషయమే. ఆగిపోయిన అమరావతి పనులు పూర్తి చేయాల, వెనుకబడిన జిల్లాలకి నిధులు తీసుకురావాల, పోలవరం ప్రాజెక్ట్ పనులు మళ్ళీ పరిగెత్తించాల. ఇంకో పక్కన పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా చాలా అవసరం. గ్రామాల అభివృద్ధి చేయాలంటే ఉపాధి హామీ పథకం నిధులు కావాలి. ఊర్లో ఇల్లు కట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు రాబట్టాలి. తప్పనిసరిగా ఇవన్నీ తీసుకొస్తాం. యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అది నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ మైక్ ఆన్ చేయమ్మా. చిన్న మీరందరూ కూర్చోండి. మీరు నుంచుంటే వెనకాల నేను కంపడను. ఇస్తానమ్మా, మీరందరూ కూర్చోవాలి. మైక్ ఇస్తా, మీరు కూర్చోవాలి. తమ్ముడు, మీ మిత్రుడు పక్కనున్న మిత్రుడికి ఇచ్చారు. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి అమ్మా. వెనకాల కంపడదు, వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ప్లీజ్ మీరు మీ స్థానాల్లో నుంచోండి. మీరు నుంచుంటున్నారంటే నాకు కంపడుతుంది. మీరు కుర్చీ మీద నుంచుంటే వెనకాల వాళ్ళు కంపడదు. దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కడుంది మైకు? అన్న లోకేష్ అన్న ఇటువైపు. నా పేరు మహేష్ అన్న, మదనాపురం యువగలం టీం నుంచి మాట్లాడుతున్నాను. అన్న, నేను ఏయూలో పీజీ చేశాను. అయితే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కి మనకి ప్రోత్సాహకాలు 35% ఇచ్చిందన్న. ఆఫ్టర్ కరోనా తర్వాత మన దేశ పరిస్థితి మారిపోయింది. 60% యువత యంగ్స్టర్స్ అందరూ కూడా అనాథలుగా మిగిలిపోయారు. అయితే అప్పుడు 2019 ఎలక్షన్ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు ప్రోత్సాహకాలు 45% ఇస్తామనేసి ఆయన ఓట్లు దండుకొని మొన్న ఎలక్షన్ కోడ్ ఇచ్చే వరకు కూడా ఇస్తాననేసి ఆయన ముఖం చాటేసి ప్రభుత్వం క్లోజ్ చేసి దిగిపోయారన్న. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 60% వరకు ఉన్న ఈ యంగ్స్టర్స్ కి టీ టైమ్స్ సెటిల్ అయ్యారు. నేను కూడా MFC మహేష్ ఫుడ్ కోర్ట్ అని పెట్టానన్న. ఒక కారు కొన్నాను, టూర్స్ అండ్ ట్రావెల్స్ లో పెట్టాను. అయినా నాకు డబ్బులు లేకపోతే నా ఇంటి డాక్యుమెంట్స్ ని ఒక ప్రైవేట్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని పెడితే ఇప్పుడు ఎలక్షన్ ముందేమో డబ్బులు ఇస్తానని ప్రోత్సాహకాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మొహం చాటి వెళ్ళిపోయాడన్నా. ఇప్పుడు అప్పులు కట్టలేక బ్యాంకులో తిప్పలు పడుతున్నానన్నా. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి మంచి పాలసీ ఇస్తారు, అది ఎప్పటికీ మాలాంటి యంగ్స్టర్స్ కి మంచి ఆనందం చూస్తామన్నా. తమ్ముడు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి కార్పొరేషన్స్ ని బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కార్పొరేషన్స్ కి ఇచ్చే నిధులు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు వాడుకుంటాం కాదు. ఆ నిధులు మీలాంటి యంగ్స్టర్స్ ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని
పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చేదానికి ఖర్చు పెట్టాలి. ఆ విధంగా ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో చేశాం. బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చాం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేశాం, కాపు కార్పొరేషన్ ద్వారా చేశాం, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఖర్చు పెట్టాం, ఎస్టీ అంటే గిరిజనుల కార్పొరేషన్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాం. దానివల్ల దాదాపు నాకున్న సమాచారం మేరకు 2 లక్షల మందిని ఈ సబ్సిడీలు ఇచ్చి పేదరికం నుంచి శాశ్వతంగా మేము బయటికి తీసుకొచ్చాం. సో ఆ విధానం తిరిగి మేము అమలు చేస్తాం అన్నా. అది అయిపోతుంది ఆటోమేటిక్. మైక్ ఇవ్వాలమ్మా అక్కడ కుర్రోళ్ళకి. తమ్ముడు చెప్పమ్మా. నెక్స్ట్ మీకు ఇస్తా. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. చెక్. అన్నా నమస్తే అన్న. నమస్తే. చెప్పు తమ్ముడు. నేను డిగ్రీ చదువుకున్న ఆటో డ్రైవర్ అన్న. ఉద్యోగ అవకాశాలు ఏటి లేక ఆటో నడుపుకోవాల్సి వచ్చింది. అయితే ఆర్టీసీ బస్సులో ఎంతమంది ఎక్కినా ఎవరు అడగరన్నా. మా ఆటోకు మాత్రం నలుగురే అంటారు. మేము దాదాపు ఒక 10 మందిని ఈజీగా ఆటోలో ఎక్కించగలమన్నా. మాకు ఇన్సూరెన్స్ ఎక్కువ చేసో లేకపోతే ఏదో మార్గం చూపించి మా ఆటో వాళ్ళకి ఎక్కువ మందిని ఎక్కించేటట్టు ఒక సదుపాయం కల్పించండి అన్న. పాపం మా పోలీస్ సోదరులు మంచి ఫోటోగ్రాఫర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆటో వెళ్తే ఒక ఫోటో, నా కారు కూడా వెళ్తే ఒక ఫోటో కొడతాడు, పెనాల్టీ అంటారు. పాపం పోలీసులకి టార్గెట్ ఇచ్చినట్టున్నాడు. నెల డేట్ మారే లోపల మీరు ఇన్ని చలాన్లు రాయాలని అడ్డగోలుగా మన పైన చలాన్ రాస్తున్నారు పాపం పోలీస్ సోదరులు కూడా. దాని నుంచి ముందల విముక్తి కల్పిస్తాం. నంబర్ 1 ఈ గ్రీన్ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అని బాధుతున్నారు. ఆ ట్యాక్స్లని తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లు నేను పాదయాత్రలో కలిసా. ఆటో డ్రైవర్ల కోరిక మేరకు ప్రత్యేక కార్పొరేషన్ మీకోసం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఆటోలు వచ్చినాయి, ఈవీ ఆటోలు. ఆ ఈవీ ఆటోలు మీకు అందిస్తాం. ఆటో స్టాండ్స్ కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికి నిర్ణయం తీసుకున్నాం. పట్టణాల్లో ఇన్సూరెన్స్, అదేవిధంగా ఈ సబ్సిడీలు నేరుగా ఆటో డ్రైవర్లు, ఎందుకంటే చాలా మంది డ్రైవర్లు ఓనర్లు కాదు, వేరే వాళ్ళ దగ్గర మనకు కిరాయికి తీసుకొచ్చి ఆటోలు నడుపుతున్నారు డ్రైవర్లు. ఆటో డ్రైవర్ని ఆటో యజమాని చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ. అమ్మా ఒక్క నిమిషం. మరో ప్రశ్న తీసుకుందాం. లోకేష్ గారు, లోకేష్ గారు ఒక్కరు కూడా కదలకుండా ఆ చివరి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఏం చెప్తారా అని. సో మనం ఇక్కడ ప్రశ్నలు తీసుకుంటున్నాం. అక్కడి వారు కూడా ఎదురు చూసేటువంటి సమస్యలు అనేకం ఉంటాయి. వాటన్నింటినీ మీరు అడ్రస్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకొక ప్రశ్న తీసుకుందాం. మైక్ ఎవరి దగ్గర ఉంది? లాస్ట్ ఎక్కడుందో తమ్ముడు? సార్ నగంపట్లేదు. సార్ 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 ఇటు సార్ సార్ అంటే మాట్లాడరు. మీ ఎదురుగా సార్, మీ ఎదురుగా ఉన్నాను సార్. దయచేసి చిన్న కూర్చో. ఇదిగోండి సార్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మా. సార్ ఎక్కడ సార్? ఇక్కడ ఎదురుగా మీ ఎదురుగా రైట్ సైడ్ మీ రైట్ సైడ్ సార్. నా రైట్ సైడ్ ఎక్కడున్నారు సార్? రైట్ సైడ్ సార్. ఇదిగోండి సార్. సార్ ఇక్కడ. ఓకే తమ్ముడు. సార్ మాది కందిపేట సార్, గరివిడి మండలం, చీరుపల్లి నియోజకవర్గం సార్. మాది సాధారణ రైతు కుటుంబం సార్. నేను గత 4 సంవత్సరాల నుంచి విజయనగరంలో రూమ్లో రెంట్ కట్టి అద్దెకుంటుంది సార్. అద్దెకుండి ప్రభుత్వ ఉద్యోగాన్ని చదువుతున్నాను సార్. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు సార్. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదేవిధంగా అప్పటి వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. అయితే మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిరుద్యోగ భృతి ఇచ్చారు, కానీ కొంచెం లేట్ అయింది. ఇప్పుడు కూడా కొంతమంది అలాగా అనుమానం పడుతున్నారు లేట్ అవుద్దామని. దయచేసి మీరు ఈ నిరుద్యోగ భృతి మాత్రం మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూన్ నెల నుంచి మాకిచ్చి ఈ విజయనగరం రూముల్లో ఇంటికి ఆధారపడకుండా మమ్మల్ని ఆదరిస్తారని, ఆ విధంగా ఉద్యోగానికి ప్రోత్సహిస్తారని మిమ్మల్ని కోరుకుంటాను. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగ భృతి మేము అమలు చేస్తాము. ఆ డౌట్ వద్దు. నిరుద్యోగ భృతి ఇచ్చి చేతులు దులుపుకోను, బటన్ నొక్కుతమే కాదు మా పని. ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. మాకున్న పెద్ద పని. మీలాంటి యువకులు గర్వపడే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాం అనేది మాకు పని. ఆ పని మేము చేస్తాం.
ఆంధ్ర రాష్ట్రాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రోజు మనం యువత ఎదుర్కొంటున్న సమస్యలపైన అంతా చర్చించాం. నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే మీరేం చేయాలా? 2019లో విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబాన్ని మీరు గెలిపించారు. ఆ కుటుంబం ఈరోజు క్యాన్సర్ లాగా ఉత్తరాంధ్ర మొత్తం తినేస్తుంది. కేక్ ముక్క కోసినట్టు జిల్లాని కోసుకుని మొత్తం కుటుంబ సభ్యులు ఈ రోజు మన పైన పడి డబ్బులు తింటున్నారు. మనం చూసాం బొత్స సత్యనారాయణ గారు, ఆయనతో పాటు అప్పల్ నర్సయ్య గారు, చిన్న శ్రీను, అప్పల్ నాయుడు, బేలాన చంద్రశేఖర్, ఈ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ రోజు మన ఎట్లా దోచుకుంటున్నారు. మీరు అంత అద్భుతంగా ఉత్తరాంధ్రలో 100% మొన్న వైకాపా పార్టీని గెలిపించారు. ఎంపీలందరూ వాళ్ళకే ఇచ్చారు. మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఈ రోజు వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, వాళ్ళ కంపెనీలకు ఆదాయం పెరిగినాయి. అందుకే యువత నేను కోరుతున్నా, వచ్చే ఎన్నికల్లో మీకు 2 ఓట్లుంటాయి. ఒకటి ఎంపీ అభ్యర్థికి, రెండోది ఎమ్మెల్యే అభ్యర్థికి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిత్య గజపతి రాజు గారిని వేదికపైకి రమ్మనిగా కోరుతున్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన కలిసేటి అప్పలనాయుడు గారిని కూడా పైకి రమ్మంటున్నా. పెద్దలు, నాకు తండ్రి సమానంగా భావించే అశోక్ గజపతి రాజు గారిని కూడా దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నా. అశోక్ గారి గురించి చెప్తూ మొదలు పెడితే రోజంతా పడుతుంది. అశోక్ గారికి నాకు పరిచయం నేను పుట్టిన దగ్గర నుంచి. నేను చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు నన్ను ఇట్లా ఎత్తుకున్నాను. అప్పటి నుంచి అనుబంధం. అశోక్ గారిని చూస్తూ పెరిగినోడిని. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా ప్రజా ఆదరణ చూసి పెరిగినోడిని. ఆయన మాజీ కేంద్ర మంత్రిగానో మాజీ రాష్ట్ర మంత్రిగానో ఏనాడు ఆయన వ్యవహరించాల. సామాన్యుడిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకి మెరుగైన సేవ చేయాలి, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని అహర్నిశలు పనిచేసిన వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు. ఈరోజు అశోక్ గజపతి రాజు గారి ఆశయాలు ఏదైతే ఉందో అది ముందలు తీసుకెళ్లేదానికి ఆదిత్య గజపతి రాజు గారు మీ ముందలు నిలబడుతున్నారు. మనం చూసాం బొత్స కుటుంబం అని ఎలా పీక్కుని తినేశారో, ఎంత అవినీతి చేశారో మనం చూసాం. మన విజయనగరం పట్టణం ఈరోజు ఎంత వెనుకబడిందో మనం చూసాం. మళ్ళీ దారి తప్పిన విజయనగరం సరైన దారిలో పడాలంటే ఆదిత్య గజపతి రాజు గారిని భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. కేంద్రంలో మన తరపున ప్రశ్నించే ఎంపీ కావాలా, లేదంటే మన పరువు తీసే ఎంపీ కావాలా? కేంద్రంలో మన కోసం మన స్వరం వినిపించే ఎంపీ కావాలా, లేదంటే కేంద్రంలో జిప్పు తీసే ఎంపీ కావాలా? అందుకే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన కలిసేటి అప్పలనాయుడు గారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖంగా విజయనగరం ప్రజలందరినీ నేను కోరుతున్నా. ఇక్కడున్న యువకులకి నేను పిలిపిస్తున్నా. మీలో చాలా మంది మొదటిసారి ఓటు వేయబోతున్నారు. మీ ఓటు చాలా కీలకమైంది. ఎండలు కూడా గట్టిగా ఉన్నాయి తల్లి. ఒక గడుగు పట్టుకోండి, ఒక బాటిల్ నీళ్ళు, ఒక బాటిల్ మజ్జిగ పట్టుకుని వెళ్ళండి. పోలింగ్ బూత్ లో మేము ఇచ్చేవాళ్ళం, బయట ఇచ్చేవాళ్ళం, కానీ మమ్మల్ని ఇవ్వనీయరు తల్లి ఎలక్షన్ కమిషన్. సో మీరు రెండు, ఒక పక్కన వాటర్ బాటిల్, ఒక పక్కన మజ్జిగ బాటిల్ పట్టుకుని మీరు వెళ్ళండి. ఓర్పు సహనంతో
ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు గారికి సైకిల్ గుర్తుకు ఓటేసి, ఎంపీ అభ్యర్థిగా అప్పలనాయుడు గారు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇద్దరు చెల్లమ్మ గుర్తు చేశారు, ఇద్దరు బ్యాలెట్ నంబర్ 1. ఇది ఎందుకు చెప్తున్నానంటే గాజు గ్లాస్ పైన కూడా కొత్త కాంట్రవర్సీ చేశారు. తల్లి దొడ్డిదారిన ఎటు కూడా గెలవాలని ప్రయత్నిస్తుంది వైకాపా పార్టీ. కావాలని ఇండిపెండెంట్లకి అలాట్ చేసి ఒక అయోమయమైన వాతావరణం సృష్టిస్తున్నారు. పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతిపక్ష ఓటు చీలకూడదు. గతంలో చీలి రాష్ట్రం చాలా నష్టపోయింది. అందుకే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని మీరు గెలిపించాలి. ఇక్కడ 2 ఓట్లు, మీ 2 ఓట్లు మొదటి బ్యాలెట్ ఎమ్మెల్యేగా అమ్మని, చెల్లిని, అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా అప్పలనాయుడు గారిని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మరి మీకు అందరికీ పిలిపిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్, జై హింద్. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున గారు, లోకేష్ గారు మీకు కల్పించిన భరోసా వల్ల ఆయన ఒక సన్మానం చేసి లోకేష్ గారిని వారికి ఈ సభ నుంచి వీడ్కోలు పలుకుతారు. యువతరం మన భవితకు బాటలు వేయగలం. నిప్పులు చెలికే కసితనం పెనుగు పెనరేపే యువగలం. పద
యువతరం మన భవితకు బాటలు వెయ్యగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువకళం బీసీలందరి అండని కోతలు పోశాడు అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు అవ్వాతాతల పెన్షన్ లో మోసం చేశాడు అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్ని మూశాడు కూలీ నాలి పేదలు వలసే పోయారు ఆ అమరావతి రైతులు రోడ్డున పడ్డారు అన్యాయమే ఈ పాలన సైకోల మూలాన రాష్ట్రానికి చిప్పాయరా వాళ్ళాస్తి మాత్రం బాగా కలిసే యువగణం యువగణం గర్జించెను ఏరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం యువగణం యువగణం గర్జించెను ఏరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా యువతకు ఉద్యోగం ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా నాణ్యమైన విద్య వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా మెరుగైన రోడ్లు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దా 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 చంద్రబాబును మళ్ళీ రప్పిద్దా సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా యువతకు ఉద్యోగం ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా నాణ్యమైన విద్య వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా మెరుగైన రోడ్లు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దా 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 చంద్రబాబును మళ్ళీ రప్పిద్దా యువగణం యువగణం గర్జించెను ఏరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం యువగణం యువగణం గర్జించెను ఏరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం చీకటి మూకల దోపిడి దౌర్జన్యాలెన్నాళ్ళు పాలక సైకో చేతిలో రాపిడి ఎన్నేళ్ళు ఈ ప్రజలందరి అండగా కదిలొచ్చెను లోకేశు ఈ యువనేతకు తోడుగా చూపరని జోషు యువగణం యువగణం గర్జించెను ఏరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం రత్నాలు ఏమైపోయాయి ఆనాడిచ్చిన హామీలు ఎక్కడ చచ్చాయి ఎయిడెడ్ స్కూళ్లకు ఎసరెట్టి
యువతను చంపారు. ఉద్యోగాలే లేకుండా యువతను మించారు. కొత్తగా లాగే కంపెనీ ఎవ్వరికీ పాపం. ఉన్నవి కూడా ఊడెగా ఎందుకు ఈ శాపం. యువశక్తినే ముంచారుగా గంజాయి వత్తుల్లో. ఎన్నాళ్ళురా ఎన్నేళ్ళురా కళ్ళెదురుగానే సాగే మోసం. యువగణం యువగణం గర్జించెను చేరి నవగణం. యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. పద పద పదమని యువతరం మన భవితకు బాటలు వేయగలం. నిప్పులు చెలికే కసితనం పెనుగు పెనలేపే యువగణం. పద పద పదమని యువతరం మన భవితకు బాటలు వేయగలం. నిప్పులు చెలికే కసితనం పెనుగు పెనలేపే యువగణం. బీసీలందరి అండని కోతలు పోశాడు. అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు. అవ్వాతాతల పెన్షన్లో మోసం చేశాడు. అన్నం పెట్టిన క్యాంటీన్లు